Now, right. So once again, acquired immunity, today's class. So it is also known as specific immunity and adaptive immunity. So because this immunity, it adapts itself according to the pathogen, and it specially modifies, specially arranges the molecules that fights with the new kind of pathogens. That's why it is specific, it is adaptive. Okay, whereas innate immunity is non-specific, it is common to all kind of microbes, and it is natural. By birth we acquire it, we get it. So that is innate and acquired immunities difference. So it is earned in one person's life. Okay, the organism which causes a disease or causes harms is known as pathogen in terms of immunology, pathogen parasite in terms of zoology. Anyway, it contains some specific areas to against which antibodies are produced. Okay, so those are generally known as epitope or antigenic determinants. These antibodies are prepared according to the structure of the antigens present on a pathogen. Okay, a pathogen paina unnatuvanti aa yokka epitopes shape nu batti, epitope shape nu batti so it prepares the antibodies. These antibodies are not present prior to the entry of pathogen. Pathogen రాకముందు ఈ antibodies అనేటువంటి ఉండవు, అది వచ్చిన తర్వాతనే ప్రిపేర్ చేయబడతాయి. కాబట్టి దిస్ ఇస్ స్పెసిఫిక్. Formation of antibodies and recovery of individual from the disease are part of acquired immunity. Okay, so antibodies form కావడం, antibodies వల్ల ఆ పర్టికులర్ పర్సన్ ఆ డిసీజ్ నుంచి రికవర్ కావడం అనేది అక్వైర్డ్ ఇమ్యూనిటీ యొక్క అక్వైర్డ్ ఇమ్యూనిటీలో ఒక భాగం అన్నమాట. వి సే దెన్ దట్ the individual earned or acquired immunity against that particular pathogen. So after recovery మనం ఏం చెప్తాము అంటే, సో దట్ పర్సన్ అంటే అప్పుడు రికవరీ అయ్యాడు అంటే, సో అతనికి ఆ ప్యాథోజన్ వల్ల ఏమంటారు, ఇమ్యూనిటీ అనేది వచ్చింది అని మనం చెప్తాము. సో దట్ ఇమ్యూనిటీ ఈజ్ అక్వైర్డ్, అతను ఆ ఇమ్యూనిటీని పొందాడు అని చెప్తాము. రైట్. సో బేసికల్లీ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ passive acquired immunity and active acquired immunity. AI అంటే acquired immunity. So right, so passive acquired immunity and active acquired immunity. So here, right, రేపటి నుండి మీరు అంటిల్ అంటే నేను చెప్తే తప్ప మీరు కరెక్ట్ 7:30కే జాయిన్ కండి. ఓకే, రైట్. సో ఇది గుర్తుంచుకోండి, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది రెండు రకాలు. ఏంటిది అంటే, సో ప్యాసివ్ అండ్ యాక్టివ్. ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అండ్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో దేన్ని ఆధారంగా అంటే బేస్డ్ ఆన్ ది యాక్టివ్నెస్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, సో ఇమ్యూన్ సిస్టమ్ యొక్క రోల్ బేస్ చేసుకొని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది టూ టైప్స్ అన్నమాట. వన్ ఈజ్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, అనదర్ వన్ ఈజ్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. మళ్ళీ మనం నిన్న చూసాము, ప్యాసివ్ ఇమ్యూనిటీ ఈజ్ అగైన్ టూ టైప్స్. ఏంటిది? న్యాచురల్ అక్వైర్డ్, న్యాచురల్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. జస్ట్ ఇదంతా దీని నుంచి క్వశ్చన్ అడుగుతాడా అంటే అడగడు, కానీ ఓవరాల్ కాన్సెప్ట్ మనకు ఐడియా ఉండాలి. ఓకే, అట్లయితేనే మనము కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతాము, లేకపోతే చేయలేము. సో కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అనేది అవసరము. ప్లీజ్ మ్యూట్ సంబడి.
Shruti, right? Okay, నేను మ్యూట్ చేశాను, రైట్. ఓకే, ఎనీవే, సో ఇది గుర్తుంచుకోండి, ఇది బై హార్ట్ చేయాలి. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది 2 టైప్స్, ఒకటి ప్యాసివ్, ఇంకోటి యాక్టివ్. ప్యాసివ్ ఇమ్యూనిటీ అగైన్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. ఓకే, యాక్టివ్ ఇమ్యూనిటీ కూడా అంతే, న్యాచురల్, ఇక్కడ యాక్టివ్. Right. So this is classification of acquired immunity. Acquired immunity is 2 types, passive and active. Passive is again natural, artificial. Active is again natural and artificial. Okay, right. So first, ఈ passive immunity అంటే ఏంటి? Passive artificial immunity అంటే తెలుగులో దీన్ని ఏమంటారంటే నిష్క్రియాత్మక అని అంటారు. ఓకే, అంటే ఎలాంటి వర్క్ లేకుండా అని అర్థం. ప్యాసివ్గా కూర్చోవడం, ఐడియల్గా కూర్చోవడం, ఆ టైప్ ఆఫ్ మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ ఇమ్యూనిటీ అనేది ప్యాసివ్గా ఉంటుంది, అంటే ఏం పని చేయదు. ఓకేనా? ఎవరి ఇమ్యూనిటీ అంటే ఇండివిజువల్ యొక్క ఇమ్యూనిటీ. Can you please send? Okay. That's right. Right. So passive immunity అంటే తెలియాలి. Passive immunity అంటే ఏంటి అంటే, here the individuals or patients or animals immune system doesn't take any active role. Okay, so in formation of antibodies. Okay, antibodies formation లో పేషెంట్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎలాంటి యాక్టివ్ రోల్ని అది తీసుకోదు. ఓకే, సో దట్స్ వై దిస్ ఇమ్యూనిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో వై అక్వైర్డ్ అంటే ఇది బై బర్త్ గా వచ్చింది కాదు, రైట్? సో చూడండి, ఇట్ అకర్స్ బై ఇంట్రొడ్యూసింగ్ ద యాంటీబాడీస్ అగైన్స్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ఇంటూ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ బాడీలోకి సో యాంటీబాడీస్ని ఇంట్రొడ్యూస్ చేయడమే ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ లేదా ప్యాసివ్ ఇమ్యూనిటీ, రైట్? సో అక్కడ ఆల్రెడీ బాడీలో ప్రొడ్యూస్ కావడం లేదు, బయట నుంచి మనం ఇవ్వడం అనేది ప్యాసివ్ immunity. These antibodies are produced in another animal or another person and are extracted. Okay, so వేరే పర్సన్ లో ప్రొడ్యూస్ చేయబడినటువంటి, వేరే పర్సన్ యానిమల్ లో ప్రొడ్యూస్ చేయబడినటువంటి యాంటీబాడీస్ ని మనము ఎక్స్ట్రాక్ట్ చేసి, సో దీస్ ఎక్స్ట్రాక్టెడ్ యాంటీబాడీస్ ఆర్ గివెన్ టు పేషెంట్ అండ్ క్రియేటింగ్ ఇమ్యూనిటీ ఇన్ దట్ పర్సన్. ఓకే, సో ఒక పర్సన్ కి ఒక డిసీజ్ వచ్చింది, కానీ అతని ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేదు, లేదా ఇమ్మీడియట్ గా అతను రికవర్ కావాలి, లేకపోతే అతను చాలా సివియర్ కండిషన్స్ ఫేస్ చేసే పరిస్థితి ఉన్న టైంలో ఏం చేస్తారు అని అంటే, సో వేరొక యానిమల్లో ప్రొడ్యూస్ చేయబడినటువంటి యాంటీబాడీస్ ని, రెడీమేడ్ యాంటీబాడీస్ ని ఆ పేషెంట్ కి లేదా ఆ పర్టికులర్ యానిమల్ కి ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల యాంటీబాడీస్ వెళ్తాయి, డైరెక్ట్ గా యాంటీజెన్ తో అవి రియాక్ట్ చెందుతాయి. ఓకే, ఇన్ దిస్ టైప్ దెర్ ఇస్ నో యాక్టివేషన్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ పేషెంట్స్ ఇమ్యూన్ సిస్టమ్. ఇక్కడ పేషెంట్ యొక్క లేదా ఆ ఇండివిజువల్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎలాంటి యాక్టివ్ రోల్ అనేది తీసుకోదు. ఓకే, సో ఎందుకంటే మనం రెడీమేడ్ యాంటీబాడీస్ మనమే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. In this type, these ready-made antibodies protect the patient from disease immediately. Okay, so our disease నుంచి immediate గా ప్రొటెక్షన్ అనేది మనకు వస్తుంది, తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ దీస్ యాంటీబాడీస్ హ్యావ్ వెరీ లెస్ లైఫ్ స్పాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటి అంటే, యాంటీబాడీస్ ఆర్ ప్రోటీన్స్ ఇన్ నేచర్
protein in nature. So they act as, antigen. Okay, రైట్. యాంటీబాడీస్ అనేటువంటి ప్రోటీన్స్, ఈ మనం ఇచ్చే యాంటీబాడీస్ వేరే యానిమల్లో ప్రొడ్యూస్ అయ్యి, కాబట్టి తీసుకునే వ్యక్తి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది వాటిని ఎలా రికగ్నైజ్ చేస్తుంది? ఫారిన్ పార్టికల్స్ గా రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి తొందరలోనే, అంటే విత్ ఇన్ ఒక 12 days ఆర్ 15 days లోపల ఈ యాంటీబాడీస్ వాటి యొక్క వర్క్ అవి కంప్లీట్ చేస్తాయి. ఒకవేళ చేయగా మిగిలిన యాంటీబాడీస్ ఇమీడియట్ గా వాటిని రిసిపియంట్ ఇమ్యూన్ సిస్టమ్ వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. సో దట్స్ వై దే హ్యావ్ వెరీ లెస్ లైఫ్ స్పాన్. దెర్ ఇస్ నో లేటెంట్ పీరియడ్. అంటే లేటెంట్ పీరియడ్ అంటే ఏంటంటే కొంత టైం పడుతుంది. మన జనరల్ గా ఏదైనా యాంటీజెన్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఆ యాంటీజెన్ కి ఆపోజిట్ గా ఎగ్జాక్ట్ అగెనిస్ట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావడానికి కొంత టైం పడుతుంది. ఓకే, సో అలాంటిది ఈ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో ఉండదు, ఎందుకంటే డైరెక్ట్ రెడీమేడ్ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి. రైట్, సో దెర్ ఇస్ నో నెగటివ్ ఫేజ్. నెగటివ్ ఫేజ్ అంటే ఏంటి అంటే, అది ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్, సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్, సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఏం లేదు. నెగటివ్ ఫేజ్ అంటే ఏంటి అంటే, జనరల్గా ఏదన్నా ఒక యాంటీజెన్ ఎంటర్ అయినప్పుడు ఆల్రెడీ మన బాడీలో కొన్ని యాంటీబాడీస్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, సో ఈ యాంటీజెన్స్ రాగానే ఆ రెడీగా ఉన్నటువంటి మన ఓన్ యాంటీబాడీస్ అనేటువంటివి ఈ వచ్చిన యాంటీజెన్తో ఫిల్ అవుతాయి. అప్పటి వరకు ప్లస్ స్టేజ్లో ఉన్న యాంటీబాడీ టైటర్ నెంబర్ అనేది సో జీరోకి వెళ్ళిపోతుంది. దాన్నే నెగటివ్ ఫేజ్ అని అంటాం. అయితే ఇందులో అలాంటిది ఏమి ఉండదు. సో డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ మనం ఇచ్చేస్తాం కాబట్టి, సో యాంటీజెన్ నెంబర్ తక్కువ ఉంది, యాంటీబాడీస్ అనేటువంటి సఫిషియెంట్గా ఉంటాయి కాబట్టి నెగటివ్ ఫేజ్ అనేది ఉండదు. అది నెక్స్ట్ క్లాస్లో మీకు వస్తుంది. రైట్, సో దెన్ ఇక్కడ ఇంకొకటి ఏంటి, దెర్ ఇస్ నో సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్. ఇక్కడ ఈ యాంటీబాడీస్ అనేటువంటివి సో మన ఓన్ యాంటీబాడీస్ కాదు, అవి టెంపరీ, వేరే దగ్గర నుంచి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మెమరీ అనేది ఏమి ఉండదు, మన సెల్స్ పార్టిసిపేట్ చేయవు కాబట్టి సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఉండదు. మోర్ ఓవర్ ఇన్ సెకండ్ టైం దీస్ యాంటీబాడీస్ ఆర్ క్విక్లీ డిస్ట్రాయిడ్ బై రిసిపియెంట్స్ ఇన్ ఇమ్యూన్ సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ బయాలజికల్ రిమూవల్. సో సరే, ఒక యాంటీజెన్స్ టైటర్ని ఇచ్చినాం, డిసీజ్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సో ఎందుకైనా మంచిదని మళ్ళీ కనుక మనం ఇవ్వాలని అనుకుంటే ఇస్తే కనుక అప్పుడు ఆ రెసిపియంట్స్ బాడీ ఓకే లో మెమరీ సెల్స్ ఉంటాయి ఈ యాంటీబాడీస్ అగెనిస్ట్ గా. సో అవి క్విక్ గా రెస్పాండ్ అయ్యి ఆ యొక్క యాంటీ సెకండ్ టైం ఇవ్వబడినటువంటి యాంటీబాడీస్ ని ఇమీడియట్ గా అవి డిస్ట్రాయ్ చేస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ బయాలజికల్ రిమూవల్ అని పిలుస్తాము. Okay, so that is the negative and the drawbacks of this passive immune system. It is less efficient but quick response. When compared with the active immunity, it is less efficient but response మాత్రం చాలా quick గా ఉంటుంది, immediate గా ఉంటుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఇన్స్టంట్ ఇమ్యూనిటీ. ఎగ్జాంపుల్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ బైట్ ఉంది. ఓకే, సో ఎవరికైనా కుక్క కరిచినప్పుడు ఏమవుతుంది, ఇమ్మీడియట్ గా యాంటీ ర్యాబిస్ సీరం అనేది ఇవ్వబడుతుంది. సో అలా ఇవ్వడం ఎందుకు అంటే, లేకపోతే అది స్ప్రెడ్ అయిపోయి మనిషి సివియర్ బ్రెయిన్ ట్రామాకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు, యాంటీ ర్యాబిస్ సీరం ను, అంటే ఆ సీరం కంటే యాంటీ ర్యాబిస్ యాంటీబాడీస్ కలిగి ఉంటాయి కాబట్టి, సో ఆ డాగ్ బైట్ అయినప్పుడు యాంటీ ర్యాబిస్ సీరం ఇవ్వడం అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ప్యాసివ్ ఇమ్యూనిటీకి ఎగ్జాంపుల్ గివింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యాంటీ ర్యాబిస్ సీరం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇమ్మీడియట్ గా ఆ యొక్క వైరస్లు అనేటువంటి నిర్మూలించబడతాయి, డిస్ట్రాయ్ చేయబడతాయి. రైట్, సో ఇక్కడ ప్యాసివ్ ఇమ్యూనిటీ ఈజ్ అగైన్ టూ టైప్స్. వన్ ఈజ్ న్యాచురల్, అనదర్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్. సో ప్యాసివ్ అంటే ఏంటి,
రెసిపియెంట్ లేదా ఇండివిజువల్ ఆ యొక్క పర్సన్ యొక్క ఇది అడగకుండా ఆ పర్సన్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ యొక్క రోల్ ఏమీ ఉండదు. ఓకే. సో అది 2 రకాలు. ఒకటి న్యాచురల్, ఇంకొకటి ఆర్టిఫిషియల్. న్యాచురల్ అంటే ఏంటి అంటే, సో న్యాచురల్‌గా రావడము, సహజంగా రావడం, మనం కావాల్సి ఇవ్వడం కాకుండా. ఏంటి దానికి ఎగ్జాంపుల్ అంటే, ఇన్ దిస్ ద న్యాచురల్ యాంటీబాడీస్ ఆర్ రీచ్డ్ ఫ్రమ్ మదర్ టు ఫీటస్. సో ఇది సింపుల్. ఏందంటే డ్యూరింగ్ జెస్టేషన్ పీరియడ్ ఆర్ గెస్టేషన్ పీరియడ్. ఓకే. సో మదర్ contains many different kinds of antibodies. Okay, so such antibodies, they are reached from mother circulation to uh, the fetal circulation. ఆ ఫీటస్ కి మదర్ నుంచి వస్తుంది. ఇక్కడ మనం ఇవ్వడం లేదు, న్యాచురల్ గా మదర్ నుంచి ఫీటస్ కి వస్తుంది కాబట్టి ఇది న్యాచురల్. సో అక్కడ ఫీటస్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఎలాంటి ఏమంటారు రోల్ లేదు కాబట్టి దాన్ని ప్యాసివ్ అంటాం. సో న్యాచురల్, ప్యాసివ్ ఇమ్యూనిటీకి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాం. ఒకటి మదర్ నుంచి యాంటీబాడీస్ ఫీటస్ కి రీచ్ కావడం ఒక ఎగ్జాంపుల్. సో పర్టికులర్లీ ఇక్కడ ఐజిజి కైండ్ ఆఫ్ యాంటీబాడీస్ అనేటువంటివి మదర్ నుంచి ఫీటస్ కి వెళ్ళడం జరుగుతుంది. రైట్. సో ఎట్ 20th వీక్ ఆఫ్ జెస్టేషన్ IgM antibodies synthesis occurs. Okay, so and that is not enough. ఆ IgM అనేటువంటి యాంటీబాడీస్ ఫీటస్ బాడీలో ప్రొడ్యూస్ అయినప్పటికీ అవి సరిపోవు. అందుకే మదర్ సర్క్యులేషన్ నుంచి, మదర్ ఇమ్యూన్ సిస్టమ్ నుంచి IgG కైండ్ ఆఫ్ యాంటీబాడీస్ ఓన్లీ దే కెన్ క్రాస్ ది ప్లాజెంటల్ బ్యారియర్. ప్లాజెంటల్ బ్యారియర్ ను క్రాస్ చేయగలిగేవి కేవలం IgG టైప్ ఆఫ్ యాంటీబాడీస్. ఈ IgM ఏంటి అంటే ఇవి ఫీటస్ లో ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పటి నుంచి? 20th వీక్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. సో అవి సరిపోవు కాబట్టి మదర్ బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ అనేటువంటివి ఓకే. సో ఫీటస్ లోకి ప్లాజెంటల్ బ్యారియర్ దాటి డైరెక్ట్ గా ఫీటస్ లో ఎంటర్ కావడం అనేది న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీకి ఎగ్జాంపుల్. ఓకే. ఇన్ ద సేమ్ వే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఇన్ ద సేమ్ వే ద ఫస్ట్ మిల్క్ ఆఫ్ మదర్ కాల్ కొలోస్ట్రమ్. ఇది ఇంపార్టెంట్ అమ్మా, దీన్ని గుర్తు పెట్టుకోండి. సో ఇది ఎగ్జామ్ లో అడుగుతాడు దాదాపు. సో చాలా ఎగ్జామ్ లో అడగడం జరిగింది. ఫస్ట్ మిల్క్, ఓకే, ప్రథమ స్తన్యం అని తెలుగులో ఉంటాం. సో బిడ్డ పుట్టగానే మొదటిసారి మదర్ ఇచ్చేటువంటి మిల్క్ ని మనం కొలోస్ట్రమ్ అని అంటాం, విచ్ ఈస్ yellowish ఇన్ కలర్. ఓకే. సో అది ఎట్లా పాసివ్ ఇమ్యూనిటీ అవుతుంది అని అంటే, సో దానిలో మనకు మెయిన్ గా ఐజిఏ కైండ్ ఆఫ్ ఇమ్యూనోగ్లాబులిన్స్ అనేటువంటివి ఉంటాయి. ఐజిఏ రకానికి చెందిన ఇమ్యూనోగ్లాబులిన్స్ ఉంటాయి, మాక్రోఫేజెస్ ఉంటాయి, కొన్ని లింఫోసైట్స్ అనేటువంటివి ఉంటాయి. సో దట్ కెన్ ప్రొడ్యూస్ ఐజిఏ. ఓకే. అంటే ప్లాస్మా సెల్స్ రకానికి చెందిన బి సెల్స్ అనేటువంటివి ఉంటాయి ఎందులో? కొలోస్ట్రమ్ లో. ఓకే. కొలోస్ట్రమ్ అంటే మదర్ యొక్క ఫస్ట్ ఫెడ్ మిల్క్ అన్నమాట. ఓకే. ఇక్కడ మనం ఎక్స్టర్నల్ గా మనం డెలిబరేట్ గా ఏం చేసేది ఏం లేదు, చేయట్లేదు కాబట్టి సో ఇది న్యాచురల్. ఓకే. ఇక్కడ ఆ ఫీటస్ లేదా ఆ ఇన్ఫాంట్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ రోల్ లేదు కాబట్టి ఇది ప్యాసివ్. సో న్యాచురల్, ప్యాసివ్ ఇమ్యూనిటీకి 2 ఎగ్జాంపుల్స్. ఒకటి ఏంటంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ యాంటీబాడీస్ ఫ్రమ్ మదర్ సర్క్యులేషన్ టు ఫీటస్, అదొకటి. సో transmission of antibodies from colostrum to infants gut and macrophages and lymphocytes. Colostrum అనేటువంటి ఫస్ట్ మిల్క్ లో, మదర్ యొక్క ఫస్ట్ మిల్క్ లో ఉండేటువంటి ఇమ్యూనోగ్లాబులిన్స్ కానీ, మాక్రోఫేజ్ కానీ, లింఫోసైట్స్ కానీ డైరెక్ట్ ఆ యొక్క ఇన్ఫాంట్ కి రీచ్ అవుతున్నాయి కాబట్టి సో ఇది కూడా ఒక ప్యాసివ్ ఇమ్యూనిటీ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్లీ రీచింగ్ టు ది ఇన్ఫాంట్ కాబట్టి దీన్ని మనము న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీకి ఎగ్జాంపుల్గా చెప్తాం. దానివల్ల ఏమవుతుందంటే సో ఇట్ గివ్స్ లోకల్ ఇమ్యూనిటీ ఇన్ ద గట్. ఆ యొక్క కిడ్ ఇన్ఫాంట్ యొక్క గట్ ఆహార నాళం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో ఆ ఏరియాలో ఇమ్యూనిటీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. దట్ ఈస్ అబౌట్ ది న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. అండ్ దెన్ ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఓకే. సో ఇట్ ఈస్ ఇందాక నేను చెప్పిన కదా గివింగ్ ఆఫ్ యాంటీబాడీస్
టు రిసిపియన్స్ బాడీ బై పర్ ఎంటిరల్, అంటే నోటి ద్వారా కాకుండా, ఇందాక కొలోస్ట్రమ్ అనేది ఎంటిరల్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ పర్ ఎంటిరల్ మెథడ్స్ ద్వారా యాంటీబాడీస్ ని డైరెక్ట్ గా ఇవ్వడము. ఓకే, ఇంట్రావీనస్ గా ఇవ్వడం కావచ్చు, ఇంట్రామస్క్యులర్ గా ఇవ్వడం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దాన్ని పర్ ఎంటిరల్ అంటాం. అదర్ దెన్ మౌత్ ఈస్ కాల్డ్ పర్ ఎంటిరల్. ఓకే, సో ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ ఇన్ మ్యాన్ అగెన్స్ట్ మీజిల్స్. ఓకే, ఇది ఎగ్జాంపుల్ కాదు. దీనికోసం ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడవచ్చు, ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ ఇన్ మ్యాన్ అగెన్స్ట్ మిజిల్స్. మిజిల్స్ వ్యాధికి అగెన్స్ట్ గా యాంటీబాడీస్ ని ఇంకొక హ్యూమన్ బీయింగ్ లో ఆ మిజిల్ వైరస్ ను ఇంట్రొడ్యూస్ చేసి ఓకే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తారు, అంటే హై అమౌంట్ గా ప్రొడ్యూస్ చేస్తారు. అదేవిధంగా హార్స్ యొక్క బ్లడ్ లోకి ఓకే టిటానస్ యాంటీజెన్ ఇంట్రొడ్యూస్ చేసి యాంటీ టిటానస్ సీరం లేదా టిటానస్ కి అగెనెస్ట్ గా మెనీ యాంటీజెన్స్ యాంటీబాడీస్ అనేటువంటివి ప్రొడ్యూస్ చేస్తారు. యాంటీబాడీస్ ప్రొడక్షన్. ఓకే, సో ఆ రకంగా ప్రొడ్యూస్ చేయబడ్డ వాటిని సో దే ఆర్ ట్రీటెడ్ విత్ ఫార్మాల్డిహైడ్, అమోనియం సల్ఫేట్ వంటి వాటితో ట్రీట్ చేసి వాటిని స్టెరిలైజ్ చేస్తారు. ఆ రకంగా స్టెరిలైజ్ చేసినటువంటి యాంటీబాడీస్ ని టాక్సైడ్స్ అంటాం. సో ఈ టాక్సైడ్స్ కంటైనింగ్ సీరమ్ ని ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఇవ్వడమే ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సింపుల్ గా చెప్పాలంటే రెడీమేడ్ ప్యాసివ్ యాంటీబాడీస్ ని మనం ఇంజెక్షన్ రూపంలో ఒక పేషెంట్ కానీ రిక్వైర్డ్ పర్సన్ కానీ ఇవ్వడాన్ని మనము ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీగా మనం కన్సిడర్ చేస్తాం. సమ్ టైమ్స్ అక్యూడ్ పర్సన్ సీరం కంటైన్స్ రిచ్ ఇన్ యాంటీబాడీస్. ఓకే, సో దోస్ ఆర్ యూజ్డ్ ఫర్ అనదర్. మన కరోనా టైంలో ఆల్రెడీ కరోనా వచ్చిన వాళ్ళ సీరం ని మనం వాడుకున్నట్టుగా న్యూస్ లో చదివాం. అది ఎందుకు అంటే ఒక వ్యాధి వచ్చి ఆ వ్యాధి ఎలా క్యూర్ అవుతుంది అంటే యాంటీబాడీస్ ఉంటేనే క్యూర్ అవుతుంది. సో అలాంటి పర్సన్స్ సీరంలో ఆ వ్యాధి క్యూర్ అయిన తర్వాత కూడా ఇంకా చాలా యాంటీబాడీస్ అనేటువంటి మిగిలిపోయి ఉంటాయి. సో అటువంటి సీరంని కూడా మనం యాంటీ సీరా అంటాం. కానీ అటువంటి సీరంను కూడా మనము వాడితే దాన్ని ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాం. హ్యూమన్ యాంటీబాడీస్ ఆర్ గివెన్ ఇంట్రామస్క్యులర్ మెథడ్. ఓకే, ఇది నన్ను జేఎల్ ఇంటర్వ్యూలో అడిగారు క్వశ్చన్. ఓకే, సో ఏంది అంటే హ్యూమన్ యాంటీబాడీస్ ఆర్ గివెన్ ఇంట్రామస్క్యులర్ మెథడ్. ఓకే, ఎందుకు అంటే ఇఫ్ ఇంట్రావీనస్లీ గివెన్ కాంప్లిమెంట్ ఈజ్ యాక్టివేటెడ్ వెరీ క్విక్లీ దట్ లీడ్స్ టు అనాఫైలాక్సిస్. అలర్జీకి దారితీసి మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్రావీనస్ మెథడ్లో ఇవ్వరు. ఏవి హ్యూమన్ బాడీలో తయారైనటువంటి యాంటీబాడీస్ ని ఇంకొక హ్యూమన్ కి ఇచ్చేటప్పుడు ఇంట్రామస్కులర్ గా ఇస్తారు. ఓకే, సో దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ, రైట్. సో దెన్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటి అంటే ప్యాసివ్ ఇమ్యూనిటీ, ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఇక్కడ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ సెకండ్ వన్. ఓకే, యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే when an antigen enters into our body, immune system identifies it and produce antibodies. ఎవరో సంతోష్ సార్ మీరే, రైట్. So when an antigen enters into our body, immune system identifies it and produce antibodies. Okay, so ఇది natural mechanism. Okay, ఇక్కడ the patients, the individuals, the animals immune system takes active part. Okay, so that's why this kind of immunity is called as active immunity. Okay, active acquired immunity, right. So in this process immune system actively takes part and produce antibodies. In the same way cell mediated immunity also actively participates. So anyway it is slower, takes some days to weeks. Okay, దాదాపు 10 to 12 days లేదా ఒకసారి 3 weeks టైం తీసుకుంటుంది. దేనికోసం? ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ కావచ్చు, ఫర్ ది మేకింగ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ టు రెడీ. ఓకే, ఇట్ టేక్స్ టైం. కానీ
చాలా ఎఫిషియెంట్, ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అండ్ లాస్ట్ ఫర్ లాంగర్ పీరియడ్. ఒకసారి మన బాడీలోకి ఏదైనా యాంటీజెన్ ఎంటర్ అయినప్పుడు దానికి అగెనిస్ట్ గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలన్నా, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ రెడీ చేయాలన్నా కొంత టైం పడుతుంది. అది 1 వీక్ పట్టొచ్చు, 4 డేస్ పట్టొచ్చు, 10 డేస్ పట్టొచ్చు, 12 డేస్ పట్టొచ్చు. బట్ వన్స్ ఇది ఆ యాంటీబాడీస్ అనేటువంటి ప్రొడ్యూస్ అయ్యి యాంటీజెన్ అనేది ఎలిమినేట్ అయింది అంటే ఆ యొక్క ఇమ్యూనిటీ లైఫ్ లాంగ్ ఉంటుంది, లేదా చాలా కాలం పాటు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్, ఇట్ లాస్ట్ ఫర్ లాంగర్ పీరియడ్. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ దీనిలో ఇట్ హ్యాస్ దీస్ ఫీచర్స్. వాట్ ఆర్ దోస్ ఫీచర్స్? లాగ్ ఫేజ్ అనేది ఉంటుంది, అంటే కొంత టైం తీసుకుంటుంది. లాగ్ ఫేజ్ అంటే ఏంటంటే, సో యాంటీబాడీస్ ఇంకా ప్రొడ్యూస్ కావు, సో సెల్స్ అనేటువంటి ఇంకా రెడీ కావు, దట్ ఈస్ కాల్డ్ లాగ్ ఫేజ్. ఓకే, సో నెగటివ్ ఫేజ్ ఇందాక నేను చెప్పాను. నెగటివ్ ఫేజ్ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ ఏమన్నా ఆ యాంటీజెన్ కి అగెనిస్ట్ గా ఏమైనా యాంటీబాడీస్ ఉంటే, అప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యాంటీబాడీస్ ఉన్నాయి అనుకుంటా, సో యాంటీబాడీ టైటర్ ఇస్ కాల్డ్ 100. ఓకే, దాని వాల్యూ 100 అంటే 100 యాంటీబాడీస్ ఉన్నాయి సీరంలో. ఓకే, సో యాంటీజెన్ బాడీలోకి ఎంటర్ అయింది, 1000 యాంటీజెన్స్ అనేటువంటి వచ్చినాయి. అది యాంటీజెన్ రాగానే అది మల్టిప్లై అవుతుంది, 1000 నెంబర్ అయింది. సో సీరంలో ఉన్నటువంటి ఆ 100 యాంటీబాడీస్ ఫస్ట్ ఈ 1000 యాంటీజెన్స్ లో నుంచి ఒక 100 తో అవి రియాక్ట్ చెందాయి. అప్పుడు ఏమైతుంది, యాంటీబాడీ టైటర్ నిల్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ నెగటివ్ ఫేజ్ అనమాట. సో ఇందులో సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే, సో డ్యూ టు ఇమ్యూనలాజికల్ మెమరీ, ఇందులో ఇమ్యూనలాజికల్ మెమరీ ఉంటుంది, దానివల్లే సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఇక్కడ ఇది పైకి కిందికి రావాలి. చాలా లేట్ గా జాయిన్ అవుతున్నారు, రేపటి నుంచి ఎగ్జాక్ట్ టైంకి జాయిన్ అవ్వండి. రైట్, సో ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీలో ఇమ్యూనలాజికల్ మెమరీ వల్ల సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో ఇందులో ఇదంతా కాన్సెప్టే, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సంతోష్ సార్, రైట్. అయ్యో, ఏమైందో ఏమో నాకు అర్థం కావట్లేదు, ప్రాబ్లం ఎందుకు అలా అవుతుంది. మళ్ళీ సంతోష్ సార్, మీరు పిల్లలు లేని రూమ్కి వెళ్ళి కూర్చోండి, అదేదో ప్రాబ్లం ఉంది. రైట్, సో ఎనీవే దిస్ ఈజ్ ఆల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి అంతే. ఓకే, సో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయడానికి మనకు కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలి. రైట్, సో దీస్ ఆర్ ది 4 ఫీచర్స్ దట్ ఈస్ ఎగ్జిబిటెడ్ బై యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ అంటే ఏంటి, ఇక్కడ పేషెంట్ లేదా ఇండివిజువల్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది, అది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది సెల్ఫ్ గా. ఓకే, సో దట్ ఈస్, సో ఇట్ ఈస్ అగైన్ 2 types, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. సో న్యాచురల్ అంటే ఏంటి అంటే సింపుల్ అమ్మా, న్యాచురల్ అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. సో ఎవ్రీడే వీఆర్ ఎక్స్పోజ్డ్ టు మెనీ నెంబర్ ఆఫ్ microbes. Okay, so when they are entered into our body, our immune system first of all identifies it as foreign. Okay, it recognizes them as foreign. Okay, it prepares our immunological cells to react against that antigen. Okay, so that our immunological cells, they will get ready, they will modify themselves. Okay, they will proliferate. Okay, and ultimately they will arrange or create an immunity against that pathogen by means of antibodies, by means of cell mediated immunity. Okay, so overall the pathogen will be destroyed and eliminated. సో ఇక్కడ ఏముంది, న్యాచురల్ గా యాంటీజెన్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ గా దాన్ని ఫేస్ చేస్తుంది.
దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. దిస్ ఈజ్ న్యాచురల్, దిస్ ఈజ్ ఒరిజినల్ అనమాట. ఎవ్రీడే జరిగేది ఇది. ఓకే, ఎవ్రీడే జరిగేది ఒరిజినల్ యాక్చువల్ ఇమ్యూనిటీ ఏంటంటే న్యాచురల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఎవ్రీడే జరిగేది ఇది. ఓకే, సో దెన్ ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది రియాక్ట్ కావాలి, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఓకే, సో ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే హియర్ ఇందాక ఏం చెప్పినాం, మనము ఎవ్రీడే చాలా మైక్రోబ్స్కి న్యాచురల్గా ఎక్స్పోజ్ అవుతాం. ఓకే, మనం బయటకు వెళ్ళినప్పుడు, దుమ్ములో తిరిగినప్పుడు, లేదా సో కంటామినేటెడ్ వాటర్ తాగినప్పుడు కావచ్చు, ఓకే, సో పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా మన సరౌండింగ్స్లో ఎప్పుడు మైక్రోబ్స్ అనేటువంటి ఉంటాయి. అవి మన బాడీలోకి ఎంటర్ కావడం న్యాచురల్, అక్కడ ఎవరు మన బాడీలోకి ప్రవేశపెట్టట్లేదు. బట్ హియర్ ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే, సో ఇన్ దిస్ టైప్ టు క్రియేట్ ఇమ్యూనిటీ, we artificially, deliberately inject the pathogen in a less harmful or less toxic or a dead pathogen is injected. ఎందుకోసము? To create immunity. ఇది అనగానే మీకు ఏదో గుర్తురాలి. సో దట్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ రికగ్నైజెస్ దిస్ ప్యాథోజన్, అంటే లెస్ యాక్టివ్ ఆర్ లెస్ హార్మ్ఫుల్ ప్యాథోజన్ ని ఫారిన్ ప్యాథోజన్ గా ట్రీట్ చేస్తుంది, కన్సిడర్ చేస్తుంది, అండ్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్ అగెన్స్ట్ ఇట్. ఓకే, ఇది ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సింపుల్, మనందరికి తెలిసిందే వ్యాక్సినేషన్. సో ఇది కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండాలి. ఇట్స్ ఎ జనరల్ నాలెడ్జ్. ఓకే, ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి మనకు ఐడియా ఉంటేనే, వ్యాక్సిన్ అంటే, వ్యాక్సిన్కి ఇంజెక్షన్ తేడా ఉంది. చిన్నప్పుడు నేను అనుకునేది వ్యాక్సిన్ అంటేనే ఇంజెక్షన్ అనుకునేది, బట్ ఇంజెక్షన్ అనేది అది ఏదైనా ఇంజెక్షన్ కావచ్చు. బట్ సో వ్యాక్సిన్ ఇస్ డిఫరెంట్. వ్యాక్సిన్ అంటే ఒక యాంటీజెన్, వ్యాక్సిన్ అంటే ఒక యాంటీజెన్. యాంటీజెన్ తీసుకోవడమే వ్యాక్సినేషన్. అది చనిపోయింది కావచ్చు, బతుకున్నది కావచ్చు, హార్మ్ఫుల్ కావచ్చు, హార్మ్లెస్ కావచ్చు. ఓకే, సో లైవ్ కావచ్చు, అటెన్యూయేటెడ్ కావచ్చు, లేదా డెడ్ కావచ్చు. మనం పారాసైట్ని లేదా పార్ట్ ఆఫ్ పారాసైట్ని బాడీలోకి తీసుకోవడం వ్యాక్సిన్. ఓకే, వ్యాక్సిన్ అంటే ఏదో ఇంజెక్షన్ కాదు. సో వ్యాక్సిన్ ఈజ్ ఎ పారాసైట్ విచ్ ఈజ్ లెస్ టాక్సిక్ ఆర్ లెస్ హార్మ్ఫుల్ ఆర్ డెడ్ ఆర్ అటెన్యూయేటెడ్. Okay, so in this type, create immunity in our body, we artificially, deliberately కావాలని ఏం చేస్తాం? ఇంజెక్ట్ ద ప్యాథోజన్. ఎలాంటి ప్యాథోజన్? లెస్ హార్మ్ఫుల్ ప్యాథోజన్ ని, లెస్ హార్మ్ఫుల్ ప్యాథోజన్ ఆర్ లెస్ టాక్సిక్ ప్యాథోజన్ ని మన బాడీలోకి మనము కావాలని డెలిబరేట్ గా తీసుకుంటాం. సో వీళ్ళు కొత్త వాళ్ళు నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ క్లాస్ స్టార్ట్ అయిందని. ఎనీవే, రైట్. సో హియర్ మనము మన బాడీలో ఇమ్యూనిటీ క్రియేట్ చేసుకోవడానికి ఏం చేస్తాము అంటే, ఒక ప్యాథోజన్ని, ఇట్ మేబీ లైవ్ కావచ్చు, డెడ్ కావచ్చు, లేదా తక్కువ హార్మ్ఫుల్ అయిన ప్యాథోజన్ని, లేదా సమ్ పార్ట్ ఆఫ్ ప్యాథోజన్ని మన బాడీలోకి తీసుకుంటాం. ఎందుకోసం? టు క్రియేట్ ఇమ్యూనిటీ. ఇక్కడ ఆర్టిఫిషియల్ అని ఎందుకు అంటున్నాం అంటే, సో న్యాచురల్ గా గాలి ద్వారా, కంటామినేటెడ్ వాటర్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ కావడం న్యాచురల్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కావాలనే ఒక ఇంజెక్షన్ లోకి నింపుకొని, దేన్ని ప్యాథోజన్ తీసుకొని దాన్ని మన బాడీలోకి మనము ఇంజెక్ట్ చేసుకుంటున్నాము. సో అందుకే దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఏంటి? వ్యాక్సిన్. ఓకే, వ్యాక్సిన్ లో మనం ఏం చేస్తాం? ఏదైనా ఒక ప్యాథోజన్ని దాన్ని ఏమంటారు, లెస్ టాక్సిక్ గా కన్వర్ట్ చేసి
ఓకే, లేదా చాలా తక్కువ మోతాదులో బతుకున్న దాన్ని చాలా తక్కువ మోతాదులో మన బాడీలోకి తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఫారిన్గా ఐడెంటిఫై చేస్తుంది. దానికి అగెనిస్ట్గా యాంటీబాడీస్ని కానీ, సైటోటాక్సిక్ టీ సెల్స్ని కానీ, లేదా ఇతర సెల్స్ దట్ కెన్ కిల్, నేచురల్ కిల్లర్ సెల్స్ కానీ, సో అవన్నిటిని రిక్రూట్ చేసి ఆ లెస్ టాక్సిక్ లేదా చాలా తక్కువ టైటర్లో ఉన్నటువంటి యాంటీజెన్ని అవర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ కిల్ అండ్ ఎలిమినేట్. సో ఒకవేళ ఇన్ సెకండ్స్ అంటే రియల్గానే న్యాచురల్గా అదే యాంటీజెన్ మన బాడీలోకి రియల్గానే ఎంటర్ అవుతాయి, అప్పుడు ఆ మెమరీ సెల్స్ అనేటువంటి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఓకే, అవి క్విక్గా దాన్ని ఐడెంటిఫై చేసి చాలా ఫాస్ట్గా ఓకే, సో చాలా ఎఫిషియంట్ వేలో రియాక్ట్ అయ్యి దాన్ని సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం. అది ఆ యొక్క యాంటీజెన్ని అవి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ వ్యాక్సినేషన్. If ఇందాక నేను చెప్పింది, if same pathogen which is real and natural and harmful enters later into our body, అంటే వ్యాక్సినేషన్ తర్వాత the memory cells quickly identify the pathogen with a secondary immune response and eliminate it quickly. So it is artificial and active immunity. Okay, right. So that is చాలా లేట్ గా జాయిన్ అవుతున్నారు రమేష్ గారు, అంత అయిపోయినాక రైట్. సో వీ షుడ్ ఒక చిన్న మీకు లైట్ ఐడియా ఏంటి, వ్యాక్సిన్స్ ఎన్ని రకాలు, రైట్. ఇంకొక హాఫ్, రైట్. సో what are vaccines? Giving or introduction of dead or attenuated. ఇక్కడ attenuated అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే, సో attenuated means making a pathogen less harmful or less toxic. దాని యొక్క డిసీజ్ కాజింగ్ పార్ట్ ని రిమూవ్ చేయడం, దట్ ఈస్ attenuation. Okay, so attenuated pathogen into a person's animal or animal's body to generate immunity is called vaccination. And such pathogens are considered as vaccine. Pathogens, such pathogens are considered as vaccines. Idantha concept, idantha direct questions aithe kaadu. It causes permanent immunity for many diseases like measles, also polio, smallpox, pertussis, cholera, TB, ప్లేగ్ అండ్ కరోనా. ఓకే, సో ఇవన్నిటికీ పర్మనెంట్, దాదాపు పర్మనెంట్ లేదా చాలా ఎక్కువ కాలం మనకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది దేనివల్ల, వ్యాక్సిన్ వల్ల. ఇట్ వాజ్ ఎ ప్రాక్టీస్ ఇన్ చైనా ఫ్రమ్ వెరీ లాంగ్ బ్యాక్. ఓకే, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే స్మాల్ పాక్స్ యొక్క స్కాబ్ని, అంటే దాని ఒక వాటర్ ఫ్లూయిడ్ని ఓకే వాజ్ యూజ్డ్ టు నార్మల్ పీపుల్స్ వూండ్ రీజన్. ఒక మామూలు వ్యక్తుల యొక్క వూండ్ ప్లేస్లో వాళ్ళు ఆ యొక్క స్కాబ్ని అప్లై చేసేవాళ్ళు. అప్లై చేయడం వల్ల వాళ్ళ బాడీలోకి ఆ యొక్క వైరస్లు అనేటువంటివి ఎంటర్ అయ్యేవి. వాళ్ళకు తక్కువ జ్వరము, తక్కువ మోతాదులో స్మాల్ పాక్స్ డిసీజ్ అనేది వచ్చేదన్నమాట. ఓకే, సో కానీ ఇక లైఫ్లో వాళ్ళకి మళ్ళీ స్మాల్ పాక్స్ రాదు. సో వాళ్ళకి అప్పుడే తెలుసు, అంటే చాలా అంటే వెరీ ఓల్డెన్ డేస్ నుంచే వాళ్ళు ఈ యొక్క ప్రాసెస్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. దట్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ని మనం ఏమని పిలిచేవాళ్ళం స్టార్టింగ్లో అంటే వేరియోలేషన్ అని పిలిచేవాళ్ళము. ఓకే, వేరియోలా అంటే చికెన్ పాక్స్. సో చికెన్ పాక్స్ రిలేటెడ్ ఇది జరిగింది కాబట్టి దాన్ని వేరియోలేషన్ అని స్టార్టింగ్లో పిలిచారు. వ్యాక్సినేషన్ ముందు పేరు వేరియోలేషన్, రైట్. సో ఎందుకంటే అది చికెన్ పాక్స్ డిసీజ్ సంబంధించి ఆ ప్రాక్టీస్ ని వాళ్ళు చేశారు కాబట్టి, రైట్. సో దెన్ ఇన్ 1718 మేరీ మాంటాగ్యూ యూజ్డ్ దిస్ టెక్నిక్ ఆన్ హర్ చిల్డ్రన్ ఇన్ టర్కీ కంట్రీ. ఓకే, సో ఎనీవే ఈ ఒక లేడీ అని ఆమె ఈ ఇదే అంటే వెస్ట్రన్ కి రీచ్ అయింది, చైనా నుంచి వెస్ట్రన్ కి రీచ్ అయింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ పాయింట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ 1798 ఎడ్వర్డ్ జెన్నర్ యూజ్డ్, ఆల్రెడీ చెప్పాను ఇంట్రొడక్షన్ క్లాస్ లో,
ఎడ్వర్డ్ జెన్నర్ యూజ్డ్ కౌపాక్స్ స్కాబ్, అంటే ఆవులకు వచ్చేటువంటి కౌపాక్స్ డిసీజ్ యొక్క స్కాబ్ ని, ఓకే, సో వాటర్ ఫ్లూయిడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ పార్ట్ ఆఫ్ దట్ కౌపాక్స్ ఏరియా ని తీసుకొచ్చి పిల్లలకి వాళ్ళ నోస్ దగ్గర సో పీల్చుకోమని చెప్పడం జరిగింది. సో దానివల్ల వాళ్ళకు మైల్డ్ చికెన్ పాక్స్ లాంటి డిసీజ్ వచ్చినప్పటికీ వాళ్ళకి లైఫ్ లో మళ్ళీ చికెన్ పాక్స్ డిసీజ్ అనేది రాలేదు. సో దట్ వాజ్ ద మేజర్ బ్రేక్ త్రూ. అండ్ దీన్ని అతను ఏం చేశాడంటే, సో అప్పుడు సైన్స్ మ్యాగజైన్ లో అతను ఏమంటారు ప్రచురించడం జరిగింది. ఈ పబ్లిష్ హిస్ రిజల్ట్స్ ఇన్ సైన్స్ మ్యాగజైన్. ఓకే, సో దట్ వాజ్ ద బేస్ ఫర్ వ్యాక్సినేషన్. అందుకే ఎడ్వర్డ్ జెన్నర్ ని మనము ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని అంటాము, ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని అంటాం. వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారు అంటే రాబర్ట్ కోచ్ కూడా కొంత ఎఫర్ట్ చేశాడు, బట్ ఎడ్వర్డ్ జెన్నర్ ని మనము వ్యాక్సినేషన్ కి పైనీర్ సైంటిస్ట్ గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో లేటర్ దిస్ ప్రాసెస్ వాజ్ రీనేమ్డ్ యాజ్ వ్యాక్సినేషన్. ఎందుకు వ్యాక్సినేషన్ అనే పదం వచ్చింది? ఇందాక వేరియోలా అంటే వేరియోలా అంటే చికెన్ పాక్స్. ఓకే, చికెన్ పాక్స్ ని పూస్తున్నారు కాబట్టి వేరియోలేషన్ అన్నారు. ఇక్కడ ఇతనేం వాడిండు కౌపాక్స్. ఓకే, సో లాటిన్ లో వ్యాక్కా అంటే కౌ అన్నమాట. ఓకే, సో ఈ కౌ యొక్క పార్ట్ ని యూజ్ చేసిండు కాబట్టి సో వ్యాక్కా ఏషన్ కాస్త వ్యాక్సినేషన్, ఇంగ్లీష్కి వచ్చేసరికి వ్యాక్సినేషన్ గా మారిపోయింది. సో వ్యాక్సినేషన్ అనే పేరు అలా వచ్చింది అనమాట. వ్యాక్కా అంటే కౌ అన్నమాట. సో ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్. దాదాపు 1980 కాదు, ఇంకా టు బి ప్రిసైజ్ 1978 తెలుగులో మశూచి అంటాం. స్మాల్ పాక్స్ డిసీజ్ వాజ్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్ డ్యూ టు వ్యాక్సినేషన్. ఇది ఒకటి ఈ టాపిక్ సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. రైట్, సో 1978 ఈ గ్లోబ్ పైనే స్మాల్ పాక్స్ అంటే మశూచి అన్నమాట. ఓకే, కొంచెం చికెన్ పాక్స్ కన్నా కొంచెం చిన్న బొబ్బలు వస్తాయి. ఓకే, సో స్మాల్ పాక్స్ అనేటువంటి ఒక డిసీజ్ ని వరల్డ్ ప్రజలంతా వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల అసలు ఆ వ్యాధి లేకుండా జరిగిపోయింది. ఇప్పుడు అసలు స్మాల్ పాక్స్ అనే వైరసే లేదు అంటే ఉంది, బట్ ఎవ్రీబడి ఈజ్ ఇమ్యూన్ టు స్మాల్ పాక్స్ డ్యూ టు, అంటే మన చిన్నపిల్లలకు పుట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, వాళ్ళకు ఈ వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ అని వేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా ఇది కూడా ఉంటుంది. కాబట్టి ఆ డిసీజ్ అనేది ఇప్పుడు ఎవరికి లేదు. సో 1978 వరకు అది కంప్లీట్ గా ఎరాడికేట్ చేయబడ్డ మొట్టమొదటి డిసీజ్ ఏంటంటే స్మాల్ పాక్స్ అన్నమాట. రైట్, సో బేస్డ్ ఆన్ ప్రిపరేషన్ వ్యాక్సిన్స్ ఆర్ ఆఫ్ 4 టైప్స్. ఏంటి అవి? కిల్డ్ వ్యాక్సిన్స్, లైవ్ వ్యాక్సిన్స్, సింథటిక్ వ్యాక్సిన్స్ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ వ్యాక్సిన్. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో కిల్డ్ వ్యాక్సిన్ కి ఎగ్జాంపుల్ గా బ్యాక్టీరియల్ ఎగ్జాంపుల్ గా ట్యాబ్ వ్యాక్సిన్. వాట్ ఈస్ ట్యాబ్ వ్యాక్సిన్ అంటే టైఫాయిడ్ వ్యాక్సిన్ అన్నమాట. ట్యాబ్ వ్యాక్సిన్ అంటే టైఫాయిడ్ వ్యాక్సిన్. మీకు అర్థం కావడానికి రాస్తుంది. వ్యాక్సిన్, ఓకే, ఏంటిది అది? సాల్మోనెల్లా పారాటైఫీ, టీ ఫర్ టైఫీ. ఓకే, ఏ అండ్ బి రెండింటి వల్ల టైఫాయిడ్ డిసీజ్ వస్తుంది అనమాట. సాల్మోనెల్లా పారాటైఫీ ఏ అండ్ పారాటైఫీ బి. కాబట్టి ఇందులోని టైఫీలోని టీని, ఏలోని ఏని, బిలోని బిని తీసుకున్నారు కాబట్టి దాన్ని ట్యాబ్ వ్యాక్సిన్ అంటాం, అంతే. సో కలరా, ప్లేగ్ ఇవన్నీ కూడా లేకపోతే పెర్టుసిస్, హూపింగ్ కఫ్ అని పిలుస్తాం. పెర్టుసిస్ అంటే ఇది జీకే క్వశ్చన్, ఇది మన జువాలజీ అడగరు. పూరింత దగ్గు అని తెలుగులో పిలుస్తాం దాన్ని. సో విచ్ ఈస్ కాజ్డ్ బై బోర్డెల్లా పెర్టుసిస్. అండ్ ఏంటిది? ఇవన్నిట్లో కూడా ఈ బ్యాక్టీరియాలని చంపి మనం వ్యాక్సిన్ లాగా వాడతాము. అదొకటి. వైరల్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే పోలియో సాల్క్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే సో యాంటీ రాబీస్ వ్యాక్సిన్. ఇందులో కూడా వైరస్ చంపేస్తాం, దాని యొక్క ఎపిటోప్ మాత్రమే వాడుకుంటాం వ్యాక్సిన్, అంతే. రైట్, లైవ్ వ్యాక్సిన్ అంటే ఇక్కడ ఏంటి? లైవ్ వ్యాక్సిన్ లో మనము యాంటీజెన్ ని పూర్తిగా చంపం. ఓకే, సో కంప్లీట్ గా లైవ్ అనే
మనం తీసుకుంటాం. అయితే దట్ డిపెండ్స్, అది రకరకాలుగా ఉంటుంది. ఇది కంప్లీట్ లైవ్ వ్యాక్సిన్ అంటే పూర్తి స్థాయిలో మనము ప్యాథోజన్ తీసుకుంటాం, కానీ తక్కువ డోస్లో తీసుకుంటాం. ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్. ఓకే, సో అందుకే ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు పిల్లలకి ఫీవర్ ఇష్యూగా కొంచెం ఫేస్ పైన కొన్ని చిన్న చిన్న బొబ్బలు రావడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్ లైవ్ వ్యాక్సిన్కి ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్. డైరెక్ట్గా మనం వైరస్ని తీసుకుంటాం, కాకపోతే తక్కువ మోతాదులో తీసుకుంటాం. అండ్ హెటెరోలోగస్ లైవ్ వ్యాక్సిన్ అంటే ఇక్కడ కొన్ని లైవ్ని కొన్ని కిల్ కలిపి తీసుకుంటాం. ఎగ్జాంపుల్ మీజిల్స్ వ్యాక్సిన్. లైవ్ అటెన్యూయేటెడ్. అటెన్యూయేటెడ్ అంటే ఏంటిది? ఇందాక చెప్పాను. అంటే సో ఏ ప్యాథోజన్ విల్ బి మేడ్ యాజ్ ఏ నాన్ ప్యాథోజెనిక్ ఆర్గనిజం. ఒక బ్యాక్టీరియా ఉంది, దాన్ని చంపరు. దానిలో దేని వల్ల అయితే మనకు డిసీజ్ అనేది వస్తుందో ఆ పార్ట్ని రిమూవ్ చేస్తాం. అది రిమూవ్ చేసినాక కూడా ఆ బ్యాక్టీరియా స్టిల్ అలైవ్ అయితే దాన్ని అటెన్యూయేటెడ్ బ్యాక్టీరియా అంటాం. సో లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అనేది ఒక రకం. ఇట్ మీన్స్ ప్యాథోజెనిక్ నేచర్ ఈస్ రెడ్యూస్డ్ ఆర్ రిమూవ్డ్ అండ్ యూజ్డ్ యాజ్ ఎ వ్యాక్సిన్. అదొక రకమైన వ్యాక్సిన్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? బీసీజీ వ్యాక్సిన్ అంటే టీబీ వ్యాక్సిన్ బీసీజీ వ్యాక్సిన్ అని అంటాము. ఓకే, సో ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ యొక్క వ్యాక్సిన్ బీసీజీ వ్యాక్సిన్ అంటాం. అంటే ఏంటిది అంటే, సో ఈ బ్యాక్టీరియా క్లాసిఫికేషన్లో ఈ మన టీబీ మైకోబాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా అనేది ఒక రకమైన బ్యాసిల్లస్ వ్యాక్సిన్. దానికి అనుకున్న సైంటిస్ట్ని బట్టి ఆ పేరు పూర్తిగా కామెట్టి గురైన్ అని ఫుల్ నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఆ వ్యాక్సిన్ని మనం ఏమని పిలుస్తాము అని అంటే, సో లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అని పిలుస్తాం. దానికి ఎగ్జాంపుల్ బీసీజీ వ్యాక్సిన్ అండ్ పోలియో వ్యాక్సిన్. అయిపోయింది. నెక్స్ట్, సో సింథటిక్ ఆర్ పెప్టైడ్ వ్యాక్సిన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక ప్యాథోజన్ ఉంది అంటే ఆ ప్యాథోజన్కి మొత్తంగా యాంటీబాడీస్ అనేటువంటి ప్రొడ్యూస్ కావు. ఆ ప్యాథోజన్ పైన కొన్ని ఎపిటోప్స్ అనేటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అవి దేంతో తయారైతే అమైనో యాసిడ్స్తో తయారవుతాయి. ఎన్ని అమైనో యాసిడ్స్? 5 to 10 అమైనో యాసిడ్స్తో తయారవుతాయి. సో యాంటీబాడీస్ అనేటువంటి వాటిని చూసే ఆ యొక్క యాంటీబాడీస్ అనేటువంటి ప్రొడ్యూస్ ఈ బి సెల్స్ అనేటువంటి కానీ టీ సెల్స్ అనేటువంటి కానీ యానిమల్ మైక్రో ఆర్గనిజం కాకుండా దాని పైన ఉండే ఎపిటోప్ అగెనెస్ట్ గా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి మనకు ఆ ఎపిటోప్ ని తయారు చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి, సో ల్యాబ్ లో ఆర్టిఫిషియల్ మెథడ్ లో ఓకే, సో ఈ ఎపిటోప్స్ ని తయారు చేసి సో నార్మల్ పీపుల్ కి ఇంజెక్షన్ రూపంలో ఇస్తే దాన్ని మనం సింథటిక్ ఆర్ పెప్టైడ్ వ్యాక్సిన్ అంటాం. సో దీనివల్ల కూడా సేమ్ రెస్పాన్స్ ఉంటుంది. సో ఆ ఎపిటోప్ ని మన బి సెల్స్ అనేటువంటి లేదా టీ సెల్స్ లేదా యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అనేటువంటివి ఫారిన్ అని ఐడెంటిఫై చేస్తాయి. సో వాటికి ఆపోజిట్ గా సెల్స్ ని తయారు చేస్తే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తే చంపేస్తాయి. సో నెక్స్ట్ టైం రియల్ ప్యాథోజన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అది మెమరీ సెల్స్ ఐడెంటిఫై చేస్తే వాటిని చంపేస్తాయి. ఇంకోటి జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్. సో ఇది కూడా అంతే. ఇందాక ఏ రకంగా అయితే ఒక్కొక్క అమైనో యాసిడ్ ని ల్యాబ్ లో అటాచ్ చేసి ఒక ఎపిటోప్ ను తయారు చేసినాం, ఇక్కడ ఆ పర్టికులర్ ఆ ప్యాథోజన్ అనేది ఒక పాలిపెప్టైడ్ కాబట్టి ఆ ప్యాథోజన్ ప్రొడ్యూస్ చేసే జీన్ ఐడెంటిఫై చేసి ఆ జీన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఒక బ్యాక్టీరియాలోకి ఇన్సర్ట్ చేసి ఓకే, ఆ బ్యాక్టీరియాలో ఈ ఎపిటోప్స్ ని నెంబర్ ఆఫ్ మల్టీ స్కేల్ పెద్ద మొత్తంలో ఆ యొక్క ఏమంటారు ఎపిటోప్స్ ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ అని పిలుస్తాం. రైట్. సో బేస్డ్ ఆన్ యాక్షన్, ఇది ఒరిజినల్ ఇమ్యూనిటీ. యాక్చువల్గా immunity is of two types. One is humoral immunity and cell mediated immunity. గుర్తుంచుకోండి ఒకటి, హ్యూమరల్ ఇమ్యూనిటీ దీన్ని మనం ఇమ్యూనిటీ అనే కాకుండా ఇమ్యూన్ రెస్పాన్స్ అని కూడా పిలుస్తాం. బేస్డ్ ఆన్ ఇమ్యూన్ రెస్పాన్స్, ఇమ్యూన్ రెస్పాన్స్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్ ఆర్ ఇమ్యూనిటీ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. హ్యూమరల్ ఇమ్యూన్ రెస్పాన్స్ అని అంటాం, సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అని అంటాం. ఇది యాక్చువల్గా మనం యూజ్ చేయాల్సింది, బట్ అందరూ హ్యూమరల్ ఇమ్యూనిటీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటున్నారు కాబట్టి సో ఆ పదాలు కూడా వాడుతున్నారు. రైట్. సో వాట్ ఈస్ హ్యూమరల్ ఇమ్యూనిటీ? సో హ్యూమరల్ ఇమ్యూనిటీ ఈజ్ ఆల్సో, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది అండర్లైన్ చేస్తున్నా, యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ.
Okay. Another name for humoral immunity is B cell mediated immunity. B cell mediated immunity. Okay. So మీకు ఇక్కడ హ్యూమరల్ ఇమ్యూనిటీ గురించి తెలియాలంటే మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి. ఏంటి అవి అంటే యాంటీజెన్ అంటే ఏంటి, యాంటీబాడీ అంటే ఏంటి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఓకే, లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే ఏంటి, ఓకే, తర్వాత టీ హెల్పర్ సెల్స్ అంటే ఏంటి, టీ సెల్స్ అనేటువంటి ఏంటి, సైటోటాక్సిక్ టీ సెల్స్ ఏంటి, ఓకే, ఇవన్నిటి మీద మనకు అవగాహన ఉంటేనే మనం హ్యూమరల్ ఇమ్యూనిటీ కానీ లేదా బీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కానీ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కానీ ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, సో ఎనీవే లెట్స్ సీ అబౌట్ ది హ్యూమరల్ ఇమ్యూనిటీ. సో హియర్ it results in production of proteins called immunoglobulins or antibodies. Humoral immunity అనేది ఎలా అంటే ఎలా జరపబడుతుంది అంటే సో బై ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ బై యాంటీబాడీస్ ఇది జరపబడుతుంది. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాంటీబాడీస్ బీయింగ్ రిలీజ్డ్ ఫ్రమ్ ప్లాస్మా సెల్ అని ఇచ్చాడు. ఇది ప్లాస్మా సెల్, దాని నుంచి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎలా అని అంటే చూడండి, బీ సెల్ ప్రొలిఫరేషన్. బీ సెల్ అనేది డివైడ్ అవుతుంది, మెనీ బీ సెల్స్ గా డివైడ్ అయ్యి అది బీ సెల్ కన్వర్షన్ టు ప్లాస్మా సెల్. ఓకే, సో అది ప్లాస్మా సెల్ గా మారడం, ప్లాస్మా సెల్ గా మారి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావడమే అల్టిమేట్ గా హ్యూమరల్ ఇమ్యూనిటీలో జరిగేటువంటి విషయము. ఇది ఈ స్టెప్ గుర్తుంచుకోవాలి మీకు. ప్లాస్మా కణాల నుంచి ఆ పర్టికులర్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి ఈ ఇమ్యూనిటీలో. ఓకే, బాడీ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఫారిన్ మెటీరియల్ టర్మ్డ్ యాంటీజెన్ విచ్ మే బి హార్మ్ఫుల్ టు బాడీ. ఇది మనకు తెలుసు, ఎగ్జాంపుల్ వైరస్, బ్యాక్టీరియా ఎట్సెట్రా. Antigen has bypassed other protective mechanisms, that is first and second line of immunity. So first line of defense ఏంటి అంటే సో innate immunity. అందులో సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటి అని అంటే ఇన్ఫ్లమేషన్, టిష్యూ ఫ్యాక్టర్స్, ఓకే, లేదా హ్యూమరల్ ఫ్యాక్టర్స్. అవన్నీ యాంటీజెన్ ని అవి ప్రివెంట్ చేస్తాయి. అప్పటికి కూడా అది బైపాస్ అయ్యి బాడీలో ఎంటర్ అయితే అప్పుడు హ్యూమరల్ ఇమ్యూనిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు కొన్ని విషయాల మీద పూర్తిగా అవగాహన ఉండాలి. ఏంటిది అది అంటే వాట్ ఈస్ బీ సెల్ రిసెప్టర్ ఫర్ యాంటీజెన్స్ అంటే ఇది ఒక బీ సెల్. బీ సెల్ పైన మెనీ ఒకటి కాదు చాలా రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ అనేటువంటి ఏంటి యాక్చువల్గా అని అంటే అవి యాంటీబాడీస్ వాటి యొక్క హెవీ చైన్స్ యొక్క ఎఫ్సి రీజియన్ సహాయంతో అవి ఈ యొక్క బీ సెల్ మెంబ్రెయిన్ లో అవి అటాచ్ అయి ఉంటాయి. ఓకే, బీ సెల్ పైన ఉండేటువంటి యాంటీబాడీ ఏంటి ఇక్కడ రాస్తాను ఒక నిమిషం. బీ సెల్ పైన ఉండేటువంటి యాంటీబాడీ ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ వస్తుంది సరే, IgM అండ్ ఫస్ట్ అంటే బీ సెల్ ఉంది అంటే అది జనరేట్ అయింది అని అంటే ఫస్ట్ దానిపైన ఉండేటువంటి యాంటీబాడీ ఏంటి అంటే IgM టైప్ ఆఫ్ యాంటీబాడీ. ఇది గుర్తుంచుకోవాలి మీరు. IgM ఉంటుంది ఎందులో అంటే ఇనాక్టివ్ బీ సెల్ యొక్క మెంబ్రేన్ పైన. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ యాంటీబాడీస్ అవి IgM టైప్ అనే రకానికి చెందినవి అనమాట. ఓకే, సో IgM టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అనేటువంటివి ఇమ్మెచ్యూర్ బీ లింఫోసైట్స్ పైన ఉంటాయి. వన్స్ ఇట్ ఈస్ యాక్టివేటెడ్ ఆర్ మెచ్యూర్డ్, ఓకే, IgD టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ రకంగా బీ సెల్ పైన IgM కానీ లేదా IgD టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అనేటువంటివి ఉంటాయి. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ నుంచి అదే ఒక యాంటీబాడీ స్ట్రక్చర్, అది IgD అన్న ఉండొచ్చు, IgM అన్న ఉండొచ్చు, రైట్. సో అది నెక్స్ట్ ఇది కూడా మనకు ఐడియా ఉండాలి. ఎపిటోప్స్ ఇక చూడండి వాటి షేప్ ఎలా ఉంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్. సో ఇది ఒక యాంటీజెన్ అయితే
యాంటీబాడీస్ వచ్చి ఈ ఈ యాంటీజెన్ లేదా ప్యాథోజన్ యొక్క అతుకు దానిపైన ఉన్నటువంటి ఇక చూడండి ఒక ఎపిటోప్, ఇంకొక ఎపిటోప్, ఇంకొక ఎపిటోప్. సో ఇక్కడ 3 ఒకసారి ఇచ్చాడు, కానీ ఒకవేళ ఈ ఎపిటోప్ దానికి తగ్గ యాంటీబాడీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఈ ఎపిటోప్ దానికి తగ్గ యాంటీబాడీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఎపిటోప్ చూడండి దాని తగ్గ షేప్ ఉన్నటువంటి యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఇది ప్యాథోజన్ అయితే దానిపైన ఎపిటోప్స్ అనేటువంటి ఉంటాయి. ఈ ఎపిటోప్స్ యొక్క షేప్ బట్టి యాంటీబాడీ షేప్ అనేది ఉంటుంది, లాక్ అండ్ కీ టైప్. ఓకే, ఇది జస్ట్ బేసిక్ కోసం నేను ఈ డయాగ్రామ్ వేశాను. రైట్. సో ఇక్కడ వాట్ హ్యాపెన్స్ ఇన్ హ్యూమరల్ ఇమ్యూనిటీ ఆర్ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ? ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివేషన్ ఫేజ్. ఏమవుతుంది అంటే యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్, అంటే ఏ బుక్ లో కూడా ప్రాపర్ డయాగ్రామ్ లేదు. ఓకే, సో నేనే స్వయంగా ఒక డయాగ్రామ్ వేశాను. సరే, అది ముందైతే ఇక్కడ చూడండి. దిస్ ఈస్ మాక్రోఫేజ్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్. ఇది ఏం చేస్తుంది? ఒక యాంటీజెన్ ఎంగల్ప్ చేస్తుంది, తింటుంది, దాన్ని డైజెస్ట్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. దీనిలో ఈ యొక్క యాంటీజెన్ యొక్క ఎపిటోప్ ని, ఇప్పుడు ఇందాక మనం చూసినాం కదా ఇలాంటి పార్ట్స్ అన్ని, ఇదంతా దిలివేయబడుతుంది. ఇగో ఇవి, వీటిని ఈ మాక్రోఫేజ్ ఏం చేస్తుంది అంటే దాని యొక్క సెల్ సర్ఫేస్ పైన, ఓకే, సెల్ సర్ఫేస్ పైన అది ఎక్స్పోజ్ చేస్తుంది. ఇలా ఎక్స్పోజ్ దేని సాయంతో చేస్తుందంటే ఇక్కడ చూడండి, క్లాస్ 2 MHC ప్రోటీన్. రేపు చెప్తాను క్లాస్ 1 MHC ఏంది, క్లాస్ 2 MHC ఏంది అనేది రేపు వస్తాయి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో. ఇప్పుడైతే వినండి. క్లాస్ 2 MHC దేనిపైన ఉంటుంది? ఓన్లీ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ పైన ఉంటుంది. క్లాస్ 2 MHC మాలిక్యూల్ సహాయంతో, విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ 2 MHC మాలిక్యూల్, with the help of class 2 MHC molecule, this antigen presenting cell, it presents, ఇది ఏం చేస్తుంది? సమర్పిస్తుంది దేన్ని? యాంటీజెన్ యొక్క ఎపిటోప్ ని. దేని సహాయంతో? క్లాస్ 2 MHC మాలిక్యూల్ సహాయంతో. దేనికి సమర్పిస్తుంది? టీ హెల్పర్ సెల్ కి సమర్పిస్తుంది లేదా ప్రెజెంట్ చేస్తుంది. అందుకే దీన్ని, ఇది మాక్రోఫేజ్ కావచ్చు, డెండ్రైటిక్ సెల్ కావచ్చు, లేదా బి సెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అవి ఏం చేస్తాయి అంటే టీ హెల్పర్ సెల్ ని అవి యాక్టివేట్ చేస్తాయి. ఎట్లా అంటే ఫస్ట్ ఇలా ప్రెజెంట్ చేస్తుంది. టీ సెల్ కి ఒక రిసెప్టార్ ఎప్పుడు ఉంటుంది గుర్తుంచుకోండి, టీ సెల్ రిసెప్టార్ అంటారు. 2 హెవీ చైన్స్ ఉంటాయి టీ సెల్ రిసెప్టార్ లో, ఆల్ఫా అండ్ బీటా. గుర్తుంచుకోండి, ఆల్ఫా అండ్ బీటా. అవి మళ్ళీ వస్తుంది, రేపు చెప్తాను. రైట్. సో ఎనీవే, టీ హెల్పర్ సెల్ ఎలా యాక్టివేట్ అవుతుందంటే ఈ మాక్రోఫేజ్ లేదా యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ యాంటీజెన్ ని ప్రెజెంట్ చేయడంతో పాటు ఇది యాక్టివేట్ అయ్యి ఇది ఏం చేస్తుందంటే ఇంటర్ల్యూకిన్ 1 అని పిలువబడేటువంటి కెమికల్ మెసేజెస్ ని రిలీజ్ చేస్తుంది. ఆ ఇంటర్ల్యూకిన్ 1 వచ్చేసి టీ హెల్పర్ సెల్ ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది కొన్ని మాలిక్యూల్స్ ని టీ హెల్పర్ సెల్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ మాలిక్యూల్స్ వచ్చి మళ్ళా అదే టీ హెల్పర్ సెల్ ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది, లేదా ఇతర టీ హెల్పర్ సెల్స్ ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇది ప్రొడ్యూస్ చేసిన సైటోకైన్స్ అనేటువంటి కెమికల్స్ ని దానిపైనే వాటికి అవే యాక్టివేట్ చేయడానికి వాడుకుంటే అటువంటి స్టిమ్యులేషన్ ఆటోక్రైన్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే ఒక సెల్ ప్రొడ్యూస్ చేసిన పదార్థాలు దాన్నే యాక్టివేట్ చేస్తే దాన్ని ఆటోక్రైన్ స్టిమ్యులేషన్ అని పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఆటోక్రైన్ స్టిమ్యులేషన్ వల్ల సైటోకైన్స్ అంటాం వాటిని. ఒక క్వశ్చన్ అడిగిరు మొన్న, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ సైటోకైనిన్స్ అన్నారు. అది ప్రింటింగ్ మిస్టేక్ పడింది పిఎస్పిఎస్సిలో. సైటోకైనిన్ కాదు, సైటోకైన్. ఇవి ఇక్కడ మీకు కనబడే ఈ చుక్కలు ఏవైతే ఉన్నాయో అవి సైటోకైన్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ బై టీ హెల్పర్ సెల్ యాక్చువల్గా. సో అవి వాటిపైన పనిచేస్తుంది. పనిచేయడం వల్ల ఇది ఏమవుతుంది? ప్రొలిఫరేట్ అవుతుంది, సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఆ ప్రొలిఫరేట్ అవ్వడం వల్ల ఏర్పడినటువంటి టీ హెల్పర్ సెల్ కి ఆల్రెడీ ఈ మెమరీ అనేది ఉంటుంది. ఏది? ఈ మాక్రోఫేజ్
సమర్పించిన లేదా ప్రజెంట్ చేసినటువంటి యాంటీజెన్ యొక్క మెమరీ అనేది ఉంటుంది. అప్పుడు అది IL-2 అనేటువంటి పదార్థాన్ని, బి సెల్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేటువంటి పదార్థాన్ని, బి సెల్ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్స్ ని అది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అప్పుడు బి సెల్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఎనీవే ఇది ఫస్ట్ స్టెప్, యాక్టివేషన్ ఫేజ్. నెక్స్ట్ ఎఫెక్టార్ ఫేజ్. సో ఆ IL-2 అండ్ బి సెల్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది వచ్చి ఈ యొక్క నార్మల్ బి సెల్ ని ఆల్రెడీ అది కొంత యాక్టివేట్ అయి ఉంటుంది. అప్పటికే ఇది కూడా ఆ యొక్క యాంటీజెన్ కి అది ఎక్స్పోజ్ అయి ఉంటుంది, దాన్ని ఎంగల్ఫ్ చేస్తుంది. ఓకే, సో ఎంగల్ఫ్ చేసి ఇది వెళ్ళి టీ హెల్పర్ సెల్ కి ఇది కూడా అటాచ్ అవుతుంది. సో ఈ టీ హెల్పర్ సెల్స్ ఆల్రెడీ యాక్టివేటెడ్ టీ హెల్పర్ సెల్స్ అంటే ఇందాక ప్రొడ్యూస్ అయినటువంటి ఈ టీ హెల్పర్ సెల్స్ అవి IL-2 ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, అండ్ ఈ బి సెల్ అనేది ఆల్రెడీ ఇక్కడ సేమ్ కైండ్ ఆఫ్ ప్యాథోజన్ కి అది ఎక్స్పోజ్ అయి ఉంటుంది, అది కూడా యాక్టివ్ స్టేజ్ లో ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య అసోసియేషన్ జరగడము. ఓకే, ఈ యొక్క టీ హెల్పర్ సెల్ అనేది బి సెల్ గ్రోత్ ఫ్యాక్టర్, బి సెల్ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేయడం అనే కొన్ని స్టెప్స్, చాలా స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ సింప్లిఫైడ్ గా ఇచ్చారు. ఇవ్వడం బి సెల్ గ్రోత్ ఫ్యాక్టర్, బి సెల్ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్స్ అని పిలువబడే సైటోకైన్స్ అనేటువంటివి ఈ టీ హెల్పర్ సెల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సైటోకైన్స్ యొక్క యాక్షన్ వల్ల ఏమవుతుంది అంటే మెనీ బి సెల్, అంటే బి సెల్ అనేది ఈ యాక్టివేటెడ్ బి సెల్ అనేది ప్రొలిఫరేట్ అయ్యి చాలా బి సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ టీ హెల్పర్ సెల్ అనేటువంటిది వీటిపైన బి సెల్ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్స్ అనే సైటోకైన్స్ ని ప్రొడ్యూస్ చేస్తే ఆ సైటోకైన్స్ వచ్చేసి ఈ యొక్క బి సెల్స్ ని మెమరీ సెల్స్ గాను ప్లాస్మా సెల్స్ గాను అది మార్చుతుంది. ఈ మెమరీ సెల్స్ అనేటువంటివి ఓకే ఈ యొక్క ఏమంటారు ఇమ్యూన్ సిస్టంలోని లింఫాయిడ్ ఆర్గాన్స్ లో అవి స్టోర్ అయి ఉంటాయి. ఈ ప్లాస్మా సెల్స్ అనేటువంటివి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. దేనికి వ్యతిరేకంగా అంటే సో ఫస్ట్ ఏదైతే యాంటీజెన్ ప్రొడ్యూస్ బాడీలో ఎంటర్ అయిందో దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. దీన్ని మనం ఏమంటామంటే ఇలాంటి యాంటీజెన్ టీ డిపెండెంట్ యాంటీజెన్ అంటాం. ఇక్కడ టీ సెల్ యొక్క అవసరం ఉంటే కనుక దాన్ని టీ డిపెండెంట్ యాంటీజెన్ అంటాం. లేదా డైరెక్ట్ గా బి సెల్ యాక్టివేట్ అయితే దాన్ని టీ ఇండిపెండెంట్ యాంటీ జెన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఒక సైంటిస్ట్ పేరు రాస్తానమ్మా, గుర్తుంచుకోండి. బర్నెట్. నాకు టైం లేక నేను ఇక్కడ రాయలేకపోయినా, హడావుడైంది. బర్నెట్ ఈజ్ ఏ సైంటిస్ట్. ఓకే, బర్నెట్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త. అతను క్లోనల్ సెలెక్షన్ అనే ఒక థియరీ, ఇట్స్ నాట్ ప్రూవ్డ్. ఓకే, క్లోనల్ సెలెక్షన్ అనేటువంటి ఒక హైపోథిసిస్ ని, ఒక థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. అతని ప్రకారం ఏంటి అంటే సో బి సెల్స్ అనేటువంటివి రకరకాల షేప్స్ ఉన్నటువంటి ఈ యాంటీబాడీ షేప్స్ ఉన్నటువంటి సర్ఫేస్ రిసెప్టార్స్ గా రకరకాల షేప్స్ ఉన్నటువంటి యాంటీబాడీస్ కలిగి ఉన్న బి సెల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ యాంటీజెనిక్ డిటర్మినెంట్ లేదా ప్యాథోజన్ అనుకున్నాం. ఈ ప్యాథోజన్ అనేటువంటిది సో సర్క్యులేషన్ లో ఉండి ఇది ఏం చేస్తుందంటే డిఫరెంట్ క్లోన్స్ ఆఫ్ బి సెల్స్ అనేటువంటివి ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ క్లోన్స్ లో తనకు ఎగ్జాక్ట్ గా ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ యొక్క బి సెల్ ని అది సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసినాక ఏమవుతుంది, ఆ యొక్క బి సెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి డివైడ్ అవుతుంది. ఓకే, సో డివైడ్ చాలా ర్యాపిడ్ గా డివిజన్ అయ్యి అల్టిమేట్ గా డిఫరెన్షియేట్ చెంది కొన్ని మెమరీ సెల్స్, కొన్ని ప్లాస్మా సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ప్లాస్మా సెల్స్ అనేటువంటి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, దట్ ఈస్ క్లోనల్ సెలెక్షన్ అకార్డింగ్ టు బర్నెట్. సైజ్ పెంచుతాను. బర్నెట్ అనేటువంటి శాస్త్రవేత్త ఇమ్యునలాజికల్ సర్విలెన్స్ అనే పదాన్ని అతనే ప్రపోజ్ చేసిండు. తర్వాత క్లోనల్ సెలెక్షన్ అనేటువంటి థియరీని కూడా అతనే ప్రపోజ్ చేయడం జరిగింది. సో హ్యూమరల్ ఇమ్యూనిటీలో అల్టిమేట్ గా ఏం ఫామ్ అవుతాయి అంటే యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఓకే, సో క్లోనల్ సెలెక్షన్ ఏం తెలియజేస్తుందంటే ఒక యాంటీజెన్ రాగానే సో మన బాడీలో ఉన్న డిఫరెంట్ క్లోన్స్ ఆఫ్ సెల్స్ అనేటువంటివి రెడీగా ఉంటాయి. వాటిని యాంటీజెన్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకొని
అది ఏం చేస్తుంది, డివైడ్ అవుతుంది చాలా మొత్తంలో, ఎక్కువ మొత్తంలో మెనీ నెంబర్ ఆఫ్ బి సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ 2-3 cycles. ఓకే, సో దెన్ అల్టిమేట్లీ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది. సో ఆ డిఫరెన్షియేషన్ వల్ల 2 types of cells are formed. Okay, one is plasma cells, another one is memory cells. So plasma cells antibodies ప్రొడ్యూస్ చేస్తాయి, మెమరీ సెల్స్ ని అనేటువంటివి అవి సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ కోసం స్టోర్ చేయబడతాయి. సో ఈ క్లోనల్ సెలక్షన్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు అనేది మనకు ఐడియా ఉండాలి. ఇదే పాయింట్ ఇంపార్టెంట్. బర్నెట్ అనే సైంటిస్ట్. సో ఇది కూడా అదే. సో బి సెల్స్ దట్ డిఫర్ ఇన్ యాంటీజెన్ స్పెసిఫిక్. ఇక్కడ చూడండి, దీని యొక్క యాంటీబాడీ దట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ బి సెల్ ఈస్ డిఫరెంట్ షేప్, దీని డిఫరెంట్ షేప్, దీని డిఫరెంట్ షేప్. ఓకే, సో ఓన్లీ యాంటీజెన్ అనేటువంటిది దానికి సూట్ అయ్యే ఈ యొక్క యాంటీబాడీ రిసెప్టార్ కి అటాచ్ అయ్యి, ఓకే, సో ద సెలెక్టెడ్ బి అంటే ఇక్కడ యాంటీజెన్ అనేది ఉన్న క్లోన్ ఆఫ్ సెల్స్ లో తనకు సూటబుల్ అయ్యేదాన్ని సెలెక్ట్ చేసుకోవడమే క్లోనల్ సెలెక్షన్ అనమాట. ద సెలెక్టెడ్ బి సెల్ ప్రొలిఫరేట్స్ అంటే డివైడ్ అవుతుంది, ఫార్మింగ్ ఏ క్లోన్ ఆఫ్ ఐడెంటికల్ సెల్స్. అన్ని రకాల కణాలు అంటే దీని ద్వారా ఏర్పడినటువంటి అన్ని కణాలు ఒకలాగే ఉంటాయి కాబట్టి వాటిని క్లోన్ ఆఫ్ సెల్స్ అని అంటాం. అన్ని ఒకలాగే ఉంటాయి, దాన్ని క్లోన్స్ అంటాం. సో బియరింగ్ రిసెప్టార్స్ ఫర్ ద సెలెక్టింగ్ యాంటీజెన్. ఓకే, యాంటీజెన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ రిసెప్టార్ కలిగిన క్లోన్ ఆఫ్ సెల్స్ అనేటువంటి బి సెల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ న్యూలీ ఫార్మ్డ్ బి సెల్స్ అనేటువంటివి మళ్ళీ యాంటీజెన్ ని అవి బైండ్ అవుతాయి, ఐడెంటిఫై చేస్తాయి, వాటిని ఎంగల్ఫ్ చేస్తాయి, ప్రాసెస్ చేస్తాయి. ఓకే, యాక్టివేట్ అవుతాయి, యాక్టివేట్ అయ్యి అవి ప్లాస్మా సెల్స్ గాను మెమరీ సెల్స్ గా డివైడ్ అయ్యి అవి ఇమ్యూన్ రెస్పాన్స్ చూపెడతాయి అనేది క్లోనల్ సెలెక్షన్. ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్. సో ఫంక్షన్ దీనికన్నా ముందు నేను ఒక డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకు యాంటీజెన్స్ లో 2 రకాల యాంటీజెన్స్ ఉంటాయి. ఇది నేను డ్రా చేసిన డయాగ్రామ్, ఇది నీట్ గా ఉండదు, బట్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి. యాంటీజెన్స్ లో 2 రకాల యాంటీజెన్స్ ఉంటాయి. ఒకటి టీ ఇండిపెండెంట్ ఏజీ అని రాశాను ఇక్కడ చూడండి, టీ ఇండిపెండెంట్ యాంటీజెన్. ఓకే, నెక్స్ట్ దానిలో టీ డిపెండెంట్ యాంటీజెన్స్ అని పిలుస్తాం. టీ ఇండిపెండెంట్ యాంటీజెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ టీ హెల్పర్ సెల్ యొక్క రోల్ పెద్దగా ఏమీ ఉండదు. వాటి యొక్క యాక్టివేషన్ అంటే టీ సెల్స్ వచ్చి బి సెల్ ని యాక్టివేట్ చేయాల్సిన అంటే బాగా యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో కొన్నిసార్లు అసలే అవసరం ఉండదు, డైరెక్ట్ బి సెల్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమైంది, దీన్ని ఏమంటామంటే టీ ఇండిపెండెంట్ మల్టీవాలెంట్ యాంటీజెన్ అంటాం. ఈ మల్టీవాలెంట్ యాంటీజెన్ అనేది బి సెల్ చే ఐడెంటిఫై చేయబడింది. ఓకే, సో ఈ బి సెల్ అనేటువంటిది ఏమవుతుంది, అప్పుడు యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ సేమ్ మల్టీవాలెంట్ యాంటీజెన్ ని అదే టైంలో ఇదేంటిది మాక్రోఫేజ్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్, అది డెండ్రైటిక్ సెల్ కావచ్చు, మాక్రోఫేజ్ కావచ్చు, లేదా సేమ్ ఇలాంటిది ఇంకొక బి లింఫోసైట్ కావచ్చు. అదేం చేస్తుంది, ఈ యొక్క ఫ్యాక్టర్స్ ఈ మన ప్యాథోజన్ ని ఎంగల్ఫ్ అంటే తినేస్తుంది. తినేసిన తర్వాత దీనిలో ఉన్నటువంటి బాడీని అది డైజెస్ట్ చేసి ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో, ఒక ఎపిటోప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అది ఏం చేస్తుంది అంటే MHC మాలిక్యూల్ 2 సమక్షంలో యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ పైన ఏముంటుంది, MHC కాంప్లెక్స్ 2 క్లాస్ 2 MHC ఏమంటారు క్లాస్ 2 MHC అనే ఒక మాలిక్యూల్ ఉంటుంది. దాని సహాయంతో ఈ ప్రాసెస్ చేయబడినటువంటి యాంటీజెన్ యొక్క ఎపిటోప్ ని ఇది తన మెంబ్రేన్ పైన క్లాస్ 2 MHC మాలిక్యూల్ పైన ఉంచి ఇది దేనికి ప్రెజెంట్ చేస్తుందంటే చూడండి, టీ సెల్ కి ప్రెజెంట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ క్లాస్ 2 MHC మాలిక్యూల్ ప్లస్ యాంటీజెన్ యొక్క ఎపిటోప్ ప్లస్ టీ సెల్ యొక్క టీ సెల్ రిసెప్టార్ కి 10 minutes టీ సెల్ రిసెప్టార్ కి ప్రెజెంట్ చేస్తుంది. ప్రెజెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, టీ సెల్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినటువంటి యొక్క టీ సెల్ ఏం చేస్తుంది, అది IL-2 సైటోకైన్స్ రిలీజ్ చేసి బి సెల్ ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే,
ఇది బి సెల్ కాదు, ఇది ఈ టీ సెల్లే ఈ బి సెల్కి అటాచ్. ఇది బి సెల్ అని రాసిన, అది చేంజ్ చేస్తాను నేను. సో ఈ టీ సెల్ అనేది ఆల్రెడీ యాక్టివేట్ అయి ఉన్న బి సెల్తో అది రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, బి సెల్ అనేది యాక్టివేట్ అయ్యి మెమరీ సెల్ ప్లాస్మా సెల్గా డివైడ్ అవుతుంది. ప్లాస్మా సెల్ ఏం చేస్తుంది, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే టీ ఇండిపెండెంట్ యాంటీజెన్. అంటే టీ ఇండిపెండెంట్ యాంటీజెన్ అంటే ఏంటంటే రిపీటెడ్ ఎపిటోప్స్ ఉన్నటువంటి యాంటీజెన్ని టీ ఇండిపెండెంట్ యాంటీజెన్స్ అని అంటాము. టీ ఇండిపెండెంట్ యాంటీజెన్స్ అని పిలుస్తాము. అట్లా ఉన్నప్పుడు సో తక్కువ యాక్టివేషన్, ఇది బి సెల్ కాదు, ఇది టీ సెల్, ఇది యాక్టివేటెడ్ బి సెల్. గుర్తుంచుకోండి, ఇగో యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ ఈస్ ప్రెజెంటింగ్ ఎపిటోప్ టు టీ సెల్. ఓకే, అప్పుడు అది టీ హెల్పర్ సెల్గా కన్వర్ట్ అవుతుంది. యాక్చువల్గా టీ హెల్పర్ సెల్ అనేటువంటిది యాక్టివేట్ అయ్యి ఆల్రెడీ యాక్టివేట్ అయినటువంటి బి సెల్కి అది ఈ బి సెల్ కూడా ఒక యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్లే. అది తన యొక్క ప్రాసెస్డ్ యాంటీజెన్ని ఈ టీ సెల్కి చూపించడం ద్వారా అవి రెండు కంబైండ్ అవుతాయి. ఈ టీ సెల్ రిసెప్టర్ దీని యొక్క క్లాస్ 2 మాలిక్యూల్ విత్ యాంటీజెన్. ఓకే, సో సెకండ్ టైం యాక్టివేట్ అయింది కాబట్టి బి సెల్ అనేది ఇమీడియట్ గా అది డివైడ్ అయిపోయి మెమరీ సెల్, మెమరీ బి సెల్ అండ్ ప్లాస్మా సెల్ గా ఫామ్ అయ్యి యాంటీబాడీస్ అనేటువంటి ప్రొడ్యూస్ కావడమే హ్యూమరల్ ఇమ్యూనిటీ. ఇది టీ ఇండిపెండెంట్ యాంటీజెన్ కి ఇలా జరుగుతుంది. యాక్చువల్గా ఇంకా అందులో చాలా రియాక్షన్స్ ఉంటాయి, అవన్నీ మీకు అవసరం లేదు. ఇక్కడ కొంచెం నేను ట్రై చేశాను చూపించడానికి. టీ డిపెండెంట్ యాంటీజెన్, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అన్ యాంటీజెన్ ఓకే విచ్ కంటైన్స్ లెస్ నెంబర్ ఆఫ్ ఎపిటోప్స్. అలాంటి లెస్ నెంబర్ ఆఫ్ ఎపిటోప్స్ ని కలిగినటువంటి యాంటీజెన్ ని బి సెల్ ఇట్ కెనాట్ ఐడెంటిఫై, అది సొంతంగా గుర్తించలేదు. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ లేదా డెండ్రైటిక్ సెల్స్ లేదా బి సెల్స్ అనేటువంటి ఏం చేస్తాయి, వీటిని ఎంగల్ఫ్ చేస్తాయి, ప్రాసెస్ చేస్తాయి. లోపల ప్రాసెస్ చేసి ఈ చిన్న ఎపిటోప్ ఏదైతుందో ఆ ఎపిటోప్ ని తన యొక్క సర్ఫేస్ పైన ఇది ఎక్స్పోజ్ చేస్తుంది. ఓకే, సో అలా ఎక్స్పోజ్ చేయడం వల్ల అంటే ఇది ఒక్కటనే కాదు, చాలా ఏమంటారు నెంబర్ ఆఫ్ మాక్రోఫేజ్ ఇలా చేస్తాయి. అందులో కొన్నిటితో బి సెల్ అనేది రియాక్ట్ అవుతుంది, కొన్నిటితో టీ సెల్ అనేది రియాక్ట్ అవుతుంది. ఓకే, సో రియాక్ట్ అయ్యి అది టీ హెల్పర్ సెల్ గా కన్వర్ట్ అవుతుంది. దానికి హెల్ప్ చేసేటువంటి ఫ్యాక్టర్ను IL-1 ఇంటర్ల్యూకిన్ 1 అంటాం. యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ ప్రొడ్యూసెస్ ఇంటర్ల్యూకిన్ 1 అనేటువంటి ఒక సైటోకైన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాట్ ఈస్ సైటోకైన్? సైటోకైన్ దట్ ఇండ్యూస్ సెల్ డివిజన్ అండ్ ఆల్సో మెచ్యురేషన్. ఇది పోయినసారి జైల్లో అడిగిన క్వశ్చన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సైటోకైన్ అంటే, సో అదేం చేస్తుంది అంటే జనరల్ గా బి సెల్ లేదా టీ సెల్ ని యాక్టివేట్ చేసి సెల్ డివిజన్ ప్రేరేపిస్తుంది. అది ఫస్ట్ ఈ యొక్క మాక్రోఫేజ్ IL-1 రిలీజ్ చేయడం, ఇటువైపు కూడా IL-1 రిలీజ్ చేయడం వల్ల, అంటే ఇక్కడ ఒకటే మాక్రోఫేజ్ చేసినా కానీ చాలా ఉంటాయి మాక్రోఫేజ్. కొన్నేమో బి సెల్ ని యాక్టివేట్ చేస్తాయి, కొన్నేమో టీ సెల్ ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఈ రకంగా క్లాస్ 2 MHC మాలిక్యూల్ పైన ఈ యొక్క ఎపిటోప్ ని ఉంచి అది టీ సెల్ కి బి సెల్ కి ప్రెజెంట్ చేస్తుంది. అందుకే దీన్ని యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ అని అంటాం. అప్పుడు ఈ CD4 సెల్స్ లేదా టీ హెల్పర్ సెల్స్ అనేటువంటివి ఏం చేస్తాయి, అవి చాలా ప్రొలిఫరేట్ అవుతాయి, అంటే వాటి నంబర్ అనేది పెరుగుతుంది. దేనివల్ల? ఈ IL-1 వల్ల. ఓకే, ఇక్కడ బి సెల్ ఏమవుతుంది, యాక్టివేట్ అవుతుంది. దేనివల్ల? IL-1 వల్ల. ఓకే, ఇంటర్ల్యూకిన్ 1 వల్ల. అప్పుడు ఈ టీ హెల్పర్ సెల్ ఏం చేస్తుందంటే BCGF అండ్ IL-2 ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాట్ ఈస్ BCGF? బి సెల్ గ్రోత్ ఫ్యాక్టర్. ఓకే, బి సెల్ గ్రోత్ ఫ్యాక్టర్ ని అది రిలీజ్ చేసి దేనిపైకి, యాక్టివేటెడ్ బి సెల్ పైన పనిచేసేలా ఇది బి సెల్ గ్రోత్ ఫ్యాక్టర్ అండ్ IL-2 అనే రెండు ఫ్యాక్టర్స్ ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది టీ హెల్పర్ సెల్ అని. అలా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, బి సెల్ అనేటువంటిది బి సెల్ గ్రోత్ ఫ్యాక్టర్ కాబట్టి సో ఇది ఫాస్ట్ గా సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఓకే, ఆ రకంగా నెంబర్ ఆఫ్ బి సెల్స్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఆ రకంగా ప్రొడ్యూస్ అయినటువంటి బి సెల్స్ కానీ లేదా ఇక్కడ ప్రొలిఫరేట్ అవ్వడం వల్ల ఏర్పడ్డ టీ హెల్పర్ సెల్స్ కానీ అనేటువంటివి నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాయి అంటే
సో మెనీ బీ సెల్స్ అనేటువంటి ఫామ్ అయినాయి. ఆ రకంగా ఫామ్ అయినటువంటి మెనీ బీ సెల్స్, ఈ రకంగా ఫామ్ అయినటువంటి మెనీ టీ హెల్పర్ సెల్స్ అనేటువంటి మళ్ళీ ఒకసారి అవి ఒకదాంతో ఒకటి ఎక్స్పోజ్ అవుతాయి లేదా బైండ్ అవుతాయి. ఓకే, బైండ్ కావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ టీ హెల్పర్ సెల్ అనేది మళ్ళీ యాక్టివేట్ అయ్యి సైటోకైన్స్ అని పిలువబడేటువంటి ఒక కెమికల్ మీడియేటర్స్ కి ఈ యొక్క బి సెల్ పైకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు బి సెల్ అనేది యాక్టివేట్ అయ్యి మెమరీ సెల్, ప్లాస్మా సెల్ గా అది డివైడ్ అవుతుంది. ప్లాస్మా సెల్ అనేటువంటి చాలా ఫామ్ అవుతాయి. సో ఆ ప్లాస్మా సెల్ లో నుంచి ఏమొస్తాయి మనకి యాంటీబాడీస్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతాయి. దట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. సో దిస్ ఈస్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. ఇక్కడ మీరు ఏం గుర్తుంచుకోవాలంటే సైటోకైన్స్ ఒకటి, IL-1 is produced by antigen presenting cells. Okay, IL-2 is produced by T helper cells. Okay, B cell growth factor, B cell differentiation factors are also produced by T helper cells. Okay, ఇప్పుడు షైన్ అవుతున్నారు. సో ఆ రకంగా టీ హెల్పర్ సెల్స్ యాక్టివేషన్ వల్ల బి సెల్ అనేటువంటిది ఓకే టీ సెల్ కి అటాచ్ అయినప్పుడు, చాలా టీ సెల్స్ ఉంటాయి కాబట్టి అటాచ్ అయినప్పుడు మళ్ళీ ఇది యాక్టివేట్ అయ్యి సైటోకైన్స్ రిలీజ్ చేయడం వల్ల ఈ యొక్క బి సెల్ యాక్టివేటెడ్ బి సెల్, ఆల్రెడీ యాక్టివేటెడ్ బి సెల్ అనేటువంటిది సో ఇట్ అండర్గోస్ ప్రొలిఫరేషన్ అండ్ లేటర్ డిఫరెన్షియేషన్ కి లోన్ అయ్యి సో అది రెండు రకాల కణాలని ఫామ్ చేస్తుంది. 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. వన్ ఈజ్ మెమరీ సెల్స్, అనదర్ వన్ ఈజ్ ప్లాస్మా సెల్. ప్లాస్మా సెల్స్ అనేటువంటి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. మెమరీ సెల్స్ అనేటువంటి నెక్స్ట్ టైం సేమ్ ప్యాథోజన్ వచ్చినప్పుడు అది యాక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయి. అప్పుడు ఏం చేస్తుంది? యాంటీబాడీస్ న్యూట్రలైజ్ ది ప్యాథోజన్. నెంబర్ 1 ఆప్సనేషన్. నేను చెప్పాను కదా. సో బ్యాక్టీరియా లాంటి ప్యాథోజన్స్ కి యాంటీబాడీస్ వెళ్ళి అవి వాటి పైన ఉన్నటువంటి యాంటీ జెనిక్ డిటర్మెంట్స్ కి అవి అతుక్కుంటాయి. అతుక్కోగానే కొన్ని ఆప్సోనిన్స్ వచ్చి ఆ యొక్క యాంటీబాడీస్ మీద అవి అతుక్కుంటాయి. కోట్ అంటాం ఇంగ్లీష్ లో, కోటింగ్. ఓకే, సో ఆ ఆప్సోనిన్ల యొక్క చర్య వల్ల మాక్రోఫేజ్ అనేటువంటి ఈజీగా ఐడెంటిఫై చేసి ఆ యాంటీబాడీస్ తో సహా తినివేయడమే మనం ఆప్సనేషన్. యాక్టివేషన్ ఆఫ్ కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ నేను చెప్పాను కదా, ఒకటి ఆప్సనేషన్ ద్వారా ఫాగోసైటోసిస్ జరగడం, రెండోది మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ అనే ఒక పెద్ద హోల్ అనేది ఫామ్ కావడం, దానివల్ల బ్యాక్టీరియా చనిపోవడం. ఓకే, సో ఆ రకంగా కాంప్లిమెంట్ అనేటువంటిది. ఇంకొకటి టీ సెల్స్ ని యాక్టివేట్ చేయడము, తద్వారా ఆ యొక్క ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అనేటువంటి చనిపోవడం అనేది జరుగుతుంది కాంప్లిమెంట్. సో ఈ రకంగా యాంటీబాడీస్ అనేటువంటి డైరెక్ట్ కిల్ చేయకుండా అవి న్యూట్రలైజేషన్ ఆఫ్ ప్యాథోజన్, ఆప్సనేషన్ ఆఫ్ ప్యాథోజన్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ కాంప్లిమెంట్ సిస్టమ్. అల్టిమేట్లీ దట్ కిల్స్ ది ది ప్యాథోజన్ అనేది యాంటీబాడీస్ వల్ల జరుగుతుంది ఇండైరెక్ట్ గా. సో దెన్ లాస్ట్, సో immunological memory. Okay, the amount of antibody in the serum is called antibody titer. Pattern of antibody levels during infection. Okay, primary response. Okay, సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఒక ప్యాథోజన్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు IgM టైప్ ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. వాటి ప్రొడ్యూస్ చేసినటువంటి బి సెల్స్ కొన్ని స్టోర్ అయి ఉంటాయి. నెక్స్ట్ టైం సేమ్ ప్యాథోజన్ వచ్చినప్పుడు ఆ యొక్క స్టోర్డ్ మెమరీ సెల్స్ క్విక్ ఐడెంటిఫై చేసి ఈసారి క్విక్ గా అండ్ ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఆ యొక్క ప్యాథోజన్ చంపడం జరుగుతుంది. దట్ ఈస్ ఇమ్యూనలాజికల్ మెమరీ. ఓకే, సో దిస్ ఈస్ what we call the humoral immunity. The humoral immunity is also known as B cell mediated immunity. ఇక్కడ B cell అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అదేవిధంగా యాంటీబాడీస్ అల్టిమేట్ గా ప్రొడ్యూస్ అవుతాయి. అందుకే దీన్ని మనం ఏమని పిలుచుకున్నాము అని అంటే B cell mediated immunity. ఓకే, తర్వాత యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని కూడా పిలుస్తాము. ఓకే, సో ఈ యొక్క ఏమంటాము హ్యూమరల్ ఇమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇంకా పూర్తిగా రాయలేదు. అంటే నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినో ఇప్పుడు ఇది ఉంది, దీన్ని రిటర్న్ గా యాడ్ చేయలేదు స్లైడ్ లో, టైం లేక. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే,
కానీ ఇంకా నేను దాన్ని టైప్ చేయలేదు. ఓకే, సో ఈరోజు పీడిఎఫ్ పంపను, బట్ వీడియో పంపుతాను. సో మీరేం గుర్తుంచుకోవాలి ఈరోజు క్లాస్కి సంబంధించి అంటే, సో అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, అది అడాప్టివ్ ఇమ్యూనిటీ. ఒక ప్యాథోజన్కి ఆపోజిట్గా ఫ్రెష్గా మనం పొందేటువంటి ఇమ్యూనిటీ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఇట్ ఈస్ 2 types. ఒకటి ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. బోత్ ఆర్ అగైన్ నేచురల్, ఆర్టిఫిషియల్. ఒక క్వశ్చన్ అడిగిందమ్మా, ఏంటంటే ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీకి ఎగ్జాంపుల్ ఏంటి, లేదా వ్యాక్సినేషన్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ విచ్ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ అంటే ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. ఇది అడిగిందమ్మా ఎగ్జాంపుల్, మర్చిపోయాను. సో ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే వ్యాక్సినేషన్. ఓకే, సో వ్యాక్సినేషన్ ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అదొకటి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్, సో ఇక్కడ ఏమనుకున్నాము, ఒకటి అక్వైర్డ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ 2 types, ప్యాసివ్ అండ్ యాక్టివ్. ప్యాసివ్ లో న్యాచురల్ ప్యాసివ్, ఆర్టిఫిషియల్ ప్యాసివ్. అదేవిధంగా యాక్టివ్ ఇమ్యూనిటీలో న్యాచురల్ యాక్టివ్ అండ్ ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఓకే, సో ఇది మనం ఈరోజు ఏం తెలుసుకున్నాము అంటే, సో బేస్డ్ ఆన్ ది యాక్షన్ ఇమ్యూనిటీ ఈజ్ ఆఫ్ 2 types. అందులో మనం ఈ రోజు ఏం నేర్చుకున్నాము అంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ నేర్చుకున్నాము. రేపటి క్లాస్ ఇంకా మోర్ డయాగ్రామ్స్, మోర్ టర్మ్స్ అనేటువంటివి ఉంటాయి ఇమ్యూనిటీలో. అంటే కొన్ని హ్యూమరల్ ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి టర్మ్స్ కూడా కొన్ని యాడ్ అవుతాయి. కాబట్టి రేపు కంపల్సరీ జాయిన్ కండి. ఓకే, టుడే ఐఎమ్ స్టాపింగ్ హియర్, స్టాపింగ్ రికార్డింగ్. ఓకే.